హరే కృష్ణ మాతేస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో మనము రామ్ కథ అనేది చేయడం స్టార్ట్ చేసాము. సో దట్ ఏదైతే మండే ఈవెంట్ జరగబోతుందో ఆ మూడ్ అనేది మెయింటైన్ అవ్వాలి అనేసి, దాన్ని మనం ఇంకా ఆస్వాదించాలి అనేసి శ్రీరామచంద్రుని గురించి, రామాయణం గురించి మనము చర్చిస్తున్నాము. సో అదేవిధంగా రఘునాథ్ పురిదాస్ ప్రభు కూడా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కొన్ని మనకి కథలు అండ్ కొన్ని వృత్తాంతాల గురించి వర్ణిస్తున్నారు. సో బేసిక్లీ మనము చూసినట్టయితే నిన్న చెప్పినట్లుగా రామాయణం ఎప్పుడో జరిగింది. కానీ ఈ రోజుకి మనకెందుకు వర్తిస్తుంది అంటే సేమ్ ఎమోషన్స్ అండ్ ఆల్మోస్ట్ సేమ్ ఛాలెంజెస్. సో మనకుండే ఏదైతే ఒడిదుడుకులు ఉంటాయో జీవితంలో, ఏదైతే మనము ఛాలెంజెస్ని ఎదుర్కోవాలో, ఎటువంటి డెసిజన్స్ తీసుకోవాలో, ఎటువంటి ఎమోషన్స్ మనం గో త్రూ అవుతామో, సో ఇవన్నీ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆ గొప్ప వ్యక్తులు, రామాయణంలో ఉండే గొప్ప వ్యక్తులు ఎటువంటి డెసిజన్స్ తీసుకున్నారు, ఎటువంటి ప్రవర్తన అనేది చూపించారో అదే మనం కూడా చూపించడానికి ట్రై చేస్తే దెన్ మనం కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు జీవితంలో. సో నిన్న మనము శ్రీరామచంద్రుని గురించి, యాక్సెప్టెన్స్ గురించి చెప్పాము, రైట్? సో అంటే నేను ఈ వీక్లో 2 డేసే క్లాస్ తీసుకుంటాను కాబట్టి, సో నిన్న శ్రీరామచంద్రుని గురించి చెప్పడానికి ట్రై చేశాను. ఏ విధంగా? శ్రీరామచంద్రుని గురించి చెప్పడం కోసము శ్రీరామచంద్రుడి గురించే చెప్పానన్నమాట, రైట్? సో కానీ ఈరోజు ఏం చేస్తానంటే శ్రీరామచంద్రుడి గురించి చెప్పడం కోసము ఇంకొకరి గురించి చెప్తానన్నమాట. సో జనరల్గా ఒక టీచర్ గొప్పతనం తెలవాలనుకోండి, తన స్టూడెంట్స్ ఎవరు అనేసి మనము చెప్తే అప్పుడు ఆ టీచర్ గొప్పతనం అనేది కూడా తెలుస్తుంది. టీచర్ క్వాలిటీస్ ఏంటి, టీచర్ ఏం చేశాడు అని చెప్తూ కూడా టీచర్స్ గొప్పతనం చెప్పొచ్చు. కానీ వాళ్ళ స్టూడెంట్స్ గురించి చెప్పి కూడా మనం ఆ టీచర్ గొప్పతనం చెప్పొచ్చు. ఒక పరాక్రమవంతుడైన వీరుడు గురించి తన వీరగాథ చెప్పాలంటే తన క్వాలిటీస్, తను చేసిన వాటి గురించి చెప్పవచ్చు. కానీ దాంతో పాటు తను ఎటువంటి శత్రువులపైన జయించాడో దాని గురించి చెప్తూ కూడా తన ఘనతని, తన కీర్తిని మనము చాటింపచేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఒక స్వామి యొక్క గొప్పతనం మనం చెప్పాలి అంటే తన గొప్ప సేవకుల గురించి మాట్లాడాలి. ఎలాగైతే బలి మహారాజ్ గురించి మాట్లాడకుండా వామన దేవ గొప్పతనము మనం చెప్పలేము. ప్రహ్లాద్ మహారాజ్ గురించి మాట్లాడకుండా మనము నరసింహస్వామి గొప్పతనం గురించి చెప్పలేము. సో అలాగే శ్రీరామచంద్రుని గొప్పతనము మనం చెప్పాలి అంటే హనుమంతుని కథ కూడా మనం చెప్పాలి. సో మనకి రామాయణంలో సుందరకాండ అని ఒక కాండ ఉంటుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ద రామాయణ అన్నమాట. సో అందులో ఈ ఘట్టం అనేది వస్తుంది, ఈ వృత్తాంతం అనేది వస్తుంది. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు మన జీవితంలో అనేది చూడడానికి ప్రయత్నిద్దాం. సో చిన్న ఈవెంట్ ఏంటంటే హనుమంతుడు ఒక వైపు నుంచి ఇంకో వైపుకి దూకారు, రైట్? సో ఇటు ఇండియా నుంచి లంకకి జంప్ చేసిన వృత్తాంతం అన్నమాట, రైట్? సో మీ అందరికి తెలిసే ఉంటుంది, రైట్? సో అందరూ అక్కడ దాకా వచ్చిన తర్వాత, ఆ సముద్ర తీరం దాకా వచ్చిన తర్వాత ఇటు అంటే అన్ని చోట్ల కూడా సీతమ్మని వెతుకుతూ ఉన్నారు. అండ్ హనుమంతుడు, జాంబవంతుడు, అంగద వీళ్ళందరూ ఈ పార్టీ వచ్చేసి ఇటు ఈ సముద్ర తీరంలో వచ్చింది. అప్పుడు ఎవరైతే తనకి ఇండికేషన్ ఇస్తారో, అంటే సీతమ్మ అటు రావణుడు తీసుకెళ్ళి లంకలో పెట్టాడు అనేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే అక్కడికి ఎలా వెళ్ళాలి అనేసి. ఓకే. సో మంకీస్ కాబట్టి స్విమ్ చేసుకుంటూ వెళ్ళలేవు. అండ్ అది సముద్రం అంత ఈజీ కాదు. అండ్ లంకకి వెళ్ళాలి. సో చాలా రిస్కీ. సో ఎట్లా అనేసి అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ ఫైనల్లీ ఎవరి వల్ల కాదు, కానీ హనుమంతుడి వల్ల అవుతుంది అనేసి ఒక కన్క్లూజన్‌కి వస్తారు. సో ఐయామ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఫాస్ట్ అన్నమాట. ఎక్కువ డీటెయిల్స్ చెప్పట్లేదు. సో అలా ఫైనల్‌గా జాంబవంతుడు హనుమంతునికి తన శక్తి గురించి చెప్తారు. సో యాక్చువల్‌గా హనుమంతుడు చాలా శక్తివంతుడు, రైట్? ఒక భక్తికి మరియు శక్తికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే హనుమంతుని ఎగ్జాంపుల్ ఇవ్వచ్చనమాట, రైట్? సో ఆయన చిన్నప్పుడు కొంచెం నాటీగా ఉండేవాళ్ళు. చాలా పరాక్రమం చూపించేవాళ్ళు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందనేసి ఆయన పవర్స్ ఆయనకి తెలియకుండా కవర్ చేశారనమాట అందరూ ఋషిమునులు. ఇంకా ఏమన్నారంటే ఏ రోజైతే సరైన ఉద్దేశ్యం ఉంటుందో, రైట్? ఏ రోజైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుందో ఆయన పవర్స్ యూజ్ అవ్వడము, ఆ రోజు తన పవర్స్ అన్నీ బయటికొస్తాయి అనేసి చెప్తారు. సో ఇదే జాంబవంతుడు హనుమంతుడికి చెప్పి తన శక్తిని
మేల్కొల్పుతారనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది, హనుమంతుడు ఇంకా రెడీ అవుతారు జంప్ చేయడానికి, రైట్? సో అది నార్మల్ డిస్టెన్స్ కాదు, రైట్? సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ లైక్ 800 యోజనాస్ అని అంటారనమాట. సో 100 యోజనాస్ అయితే అంగద కూడా అంటాడు నేను జంప్ చేయగలను, రైట్? లేదా వేరే వాళ్ళు అంటారు 100 దాకా అయితే మేము చేయగలము. అంగద్ ఏమంటారంటే మేబీ నేను ఒక్కసారి జంప్ చేయగలనేమో లంకకి, కానీ మళ్ళీ తిరిగి రావడానికి నా దగ్గర అంత శక్తి లేదు. సో ఫైనల్గా ఎవరు చేయగలరు వెళ్ళి రావడం అంటే హనుమంతుడే అన్నమాట. సో ఈ హనుమంతుని జర్నీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అంటే ఇటువైపు నుంచి మన ఇండియా నుంచి అటు లంకకి జంప్ చేయడం అనేది, సో మధ్యలో ఏముందంటే సముద్రం ఉంది, రైట్? సో మన జీవితంలో కూడా ప్రతి కష్టం అనేది ఒక్కోసారి సముద్రంలా ఉంటుందన్నమాట. దాన్ని మనము ఈదలేము, మరియు అక్కడే ఒక కార్నర్‌లో కూర్చొని ఏడవలేము, బాధపడలేము. అలానే దాటడానికి ధైర్యం గూడా చేయలేమనమాట. ఎందుకంటే భయమేస్తుంది. దాటగలనా లేమా అనేసి. సో సమ్‌హౌ మనకి కొన్ని కష్టాలైతే చాలా ఈజీగా దాటేస్తాము. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో గొప్ప కష్టాలనేది వస్తూ ఉంటాయి. సో అటువంటి కష్టాలు మనకు వచ్చినప్పుడు మనము ఎలా దాటాలి, రైట్? ఎటువంటి మానసిక స్థితి పెట్టుకొని దాటాలి, ఓకే. అనేది ఈ కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటే మేబీ మనం అటువంటి కష్టాలు దాటడానికి మనకు కొంచెం ధైర్యము, కొంచెం బుద్ధి అండ్ కొంచెం శక్తి వచ్చే అవకాశం ఉంది. సో జనరల్‌గా చూసినట్టయితే మనకి జీవితంలో ఏదో ఒకసారి ఫిజికల్ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. అంటే శారీరకంగా మనకి కష్టాలనేది కలగొచ్చు. అండ్ కొన్నిసార్లు మెంటల్ డిస్‌ఫంక్షన్ అంటే మానసికంగా గూడా కష్టాలు రావచ్చు. స్ట్రెస్ అనేది, డిప్రెషన్ అనేసి. సో శారీరకంగా బానే ఉంటాము. బట్ ఏదో ఆర్థిక పరిస్థితి వల్ల, ఏదో సంబంధాలు కరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల, ఇంకేదో విషయం వల్ల మనకి మెంటల్ డిస్‌ఫంక్షన్ అంటే మానసికంగా కూడా మనము బాధపడే అవకాశం ఉంది. మరియు దాంతో పాటు ఫైనాన్షియల్ డిస్రప్షన్ అంటే మనకు ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అనుకున్న విధంగా వెళ్ళకపోవడము, లేదా మనకేదైనా పెద్ద లాస్ జరగడము ఇట్లాంటియన్నీ జరగొచ్చు. మరియు కొన్నిసార్లు మనకి భయం కూడా ఎటువంటి భయం వేయొచ్చు అంటే బయట పరిస్థితులు చూసి నిజంగా ఇప్పుడు మన మనుగడ అనేది సాగుతుందా లేదా అనేసి కూడా డౌట్ రావచ్చు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, పాండమిక్ వచ్చిందో అందరికీ పెద్ద భయం ఏముండే అంటే ఈ సంవత్సరమన్నా నేను బ్రతుకుతానా లేదా? రైట్? అసలు కొంచెం పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా దగ్గితే చాలు ఇంకా భయమేయడం స్టార్ట్ చేసేదనమాట. ఇంకా ఏమైతదో ఏందో అనేసి. ఈవెన్ నాకు గూడా గుర్తుంది. అప్పుడు టైం ఎలా ఉండే అంటే ఎవరన్నా దగ్గుతున్నారు, ఏదన్నా కోవిడ్ సింప్టమ్స్ కనిపిస్తే పక్కోళ్ళు ఇన్ఫార్మ్ జేస్తారు. అండ్ వేరే వాళ్ళొచ్చేసి తీసుకెళ్ళిపోతారనమాట. రైట్? హాస్పిటల్‌లో ట్రీట్ చేయడం కోసము. సో మీ దగ్గర ఎవరన్నా అట్లా కోవిడ్ బాధితులు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి అనేసి. అండ్ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఏం జేస్తారనేది గూడా పెద్ద గ్యారంటీ లేదు. సో కొందరైతే సింప్టమ్స్ ఉన్నా సరే చెప్పకుండా దాచుకునేవాళ్ళనమాట. రైట్? సో అంత డేంజరస్ పరిస్థితి ఉండే అనమాట. సో మనకి ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక ఈ 3 క్లేశాల వల్ల ఇటువంటి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి. సో అటువంటి కష్టాలొచ్చినప్పుడు వాటి నుంచి మనం బయటపడాలి అంటే మనకేం కావాలి, మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలీదనుకోండి, దెన్ ఈ కష్టాల్లో మనము కూరుకుపోతామనమాట. సో భగవంతుడు ఎప్పుడు గూడా మనకి కష్టాలిచ్చేది మనం ఆ కష్టాల్లో మునిగిపోవడం కోసం కాదు, కానీ దాని నుంచి బయటపడడం కోసం. సో ఆల్మోస్ట్ అటువంటి కష్టమే అక్కడుండే. ఏందంటే అక్కడ సముద్రాన్ని దాటాలి. అండ్ హనుమంతుడు అక్కడ దాటడానికి ట్రై చేస్తున్నారు. అయితే యాక్చువల్‌గా చూడాలంటే హనుమంతుడు అక్కడ 4 మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ అనేది అక్కడ రిప్రజెంట్ చేస్తారనమాట. ఎప్పుడు అక్కడి నుంచి ఆ తీరం నుంచి ఇండియా నుంచి లంకకి జంప్ చేసేటప్పుడు తను 4 క్వాలిటీస్ అనేది ఎగ్జిబిట్ చేస్తారు. సో ఆ క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ టైర్‌లెస్ అంటే అలుపు లేకుండా ఉండడం అనేది తను చూపిస్తారు. రెండోదేంటంటే రీసోర్స్‌ఫుల్. రీసోర్స్‌ఫుల్ అంటే ఏ పరిస్థితి ఉన్నా సరే, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలనేది తెలివి ఉండేవాళ్ళు దాన్ని రీసోర్స్‌ఫుల్ అని అంటారనమాట. దెన్ ఫియర్‌లెస్ భయపడకుండా మరియు ఫోర్స్‌ఫుల్, రైట్? సో చాలా తీవ్రంగా, బలంగా తను ముందుకెళ్లారు. భయం లేకుండా మరియు బలంతో తను ముందుకెళ్లారనమాట. సో ఎలా ఒక్కొక్క సిట్యుయేషన్‌లో తను వెళ్లారు అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో యాక్చువల్‌గా ఈ క్వాలిటీస్ తను చూపించడానికి, రైట్? ఇటువంటి ప్రవర్తన తనకి బయటికి రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే హనుమాన్ యొక్క మిషన్.
అంటే తను యాక్చువల్‌గా ఇటువైపు నుంచి అటువైపు జంప్ ఎందుకు చేస్తున్నారు? రైట్. సో, ఎందుకు చేస్తున్నారంటే రాముని సేవలో, ఆ శ్రీరామచంద్రుని సేవలో తనొక ఇన్‌స్ట్రుమెంట్ అవుదామని, ఒక పరికరం అవుదామని, ఒక సాధనం అవుదామనేసి. రైట్. సో, తను యాక్చువల్‌గా పర్సనల్ రీజన్ కోసం తను అలా చేసుంటే, లేదా ఏదో పర్సనల్ హాబీ కోసం చేసుంటే, మేబీ ఇంత శక్తి, ఇంత యుక్తి చూపిచ్చేవాళ్ళు కాదేమో. బట్ అక్కడ ఏంటి? మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో, రాముని సేవలో నేను వెళ్తున్నాను. అయితే నా సేవ ఏంటి? సీతమ్మని కనుక్కోవాలి ఎక్కడుంది అనేసి. మరియు కనుక్కొని సీతమ్మకి అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏంటంటే, శ్రీరామచంద్రుడు వస్తారు. నువ్వేం కంగారు పడకు అనేసి తనకి ఒక మెసేజ్ అనేది ఇచ్చేసి రావాలి. సో, ఇది తన సర్విస్. సో, సిమిలర్‌లీ మన జీవితంలో గూడా మనం గూడా ఇటువంటి ఒక మిషన్ అనేది పెట్టుకున్నామనుకోండి. రైట్. ఒక గొప్ప ఉద్దేశ్యం అనేది పెట్టుకున్నామనుకోండి. దెన్ కష్టాల నుంచి బయటపడడం అనేది మనకి ఈజీ ఉంటుంది. సో, మనం గూడా ఆలోచించాలి. ఏంటంటే కఠిన పరిస్థితుల్లో మనం ఎలా భగవంతుని కృపని వేరే వాళ్ళకి అందించడానికి, భగవంతుని శక్తిని, భగవంతుని ధైర్యాన్ని వేరే వాళ్ళకి అందించడానికి మనమెలా ఒక ఇన్‌స్ట్రుమెంట్ అవ్వగలము అనేసి మనం ఆలోచిస్తూ ఉన్నామనుకోండి. దెన్ మన సెల్ఫ్ పిటీ, అంటే మనకేదన్నా చెడు జరిగితే, మనకేదన్నా బాధొస్తే మనం దాంట్లో మునిగిపోతూ ఉంటాం గదా! రైట్. అయ్యో! నాకెందుకిలా జరిగింది? నాతోనే ఇలా జరగాలా? దీని నుంచి ఎలా బయటపడేది అనేసి మనం చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాం గదా! దాన్ని సెల్ఫ్ పిటీ అంటారనమాట. అంటే మన గురించే మనం చాలా బాధపడ్డం అనమాట. సో, ఈ సెల్ఫ్ పిటీ అనేది ఒక సర్కిల్‌లా ఉంటుంది. అందులోనే మనం ఉండిపోతామనమాట. సో, దాని గురించి నెగెటివ్ ఆలోచనలు రావడము, ముందు ఫ్యూచర్ గురించి హోప్ లేకపోవడము. రైట్. సో, యాక్చువల్‌గా ఒక డివోటీ యొక్క గుణం ఏంటంటే ఆశాబద్ధ అయ్యుండాలి. అంటే ఎంత కష్టమొచ్చినా సరే ఫ్యూచర్ ఉంది. అండ్ ఫ్యూచర్ అనేది కృష్ణ చేతిలో ఉంది గాబట్టి, కృష్ణ సుహృదం సర్వభూతానాం కాబట్టి నాకు మంచే జరుగుతుంది. కరెంట్‌లీ ఇప్పుడు కష్టాలున్నా సరే ఫ్యూచర్ బానే ఉంటుంది. నేను జస్ట్ కృష్ణకి ఎలా సర్విస్ చేయాలో అని ఆలోచించాలి అని ఒకవేళ భక్తుడు ఆలోచిస్తున్నాడనుకోండి, దెన్ హి ఈస్ ఇన్ ద రైట్ కండిషన్ ఆఫ్ మైండ్. సో, మనకి మిషన్ అనేది పెద్దగా ఉండాలి. ఓకే. అదర్‌వైజ్ ఏమైతుందంటే సెల్ఫ్ పిటీ. మన గురించే మనం ఆలోచించి సెల్ఫ్ సెంటర్‌గా ఉండి, సెల్ఫిష్‌గా ఉండి మనము దాని నుంచి బయటపడలేము. మాక్సిమమ్ టైమ్స్ ఎవరైతే ప్రాబ్లమ్ చెప్పడానికొస్తారో, రైట్. సో, వాళ్ళకి ఫస్ట్ మనం అడగాల్సిందేంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? రైట్. నీ జీవితానికి ఉద్దేశ్యం ఏంటి? అండ్ ఒకవేళ ఆ ఉద్దేశ్యం అనేది కేవలం నీకు మాత్రమే సంబంధించిందుందనుకో, దెన్ ఈ బాధల్లో నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ నీ ఉద్దేశ్యం అనేది నీకు అతీతంగా, రైట్, వేరే వాళ్ళకి గూడా మంచి జరగాలి. అటువంటి సదుద్దేశ్యం ఉందనుకో, దాని నుంచి బయటపడడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగా, అంటే చాలా జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, పిల్లలకు ఒకవేళ హెల్త్ బాలేదనుకోండి, అండ్ ఆ టైంలో తల్లికి గూడా హెల్త్ బాలేదనుకోండి. సో, జనరల్‌గా అప్పుడు తల్లి మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? రెస్ట్ తీసుకోవాలని ఉంటుందా? ఉండదు ప్రభుజీ. ప్రభుజీ. నో కమ్ ప్రభుజీ. ఔట్ ఆఫ్ ఇట్. రైట్. యాక్చువల్‌గా నేను రెస్ట్ తీసుకునే టైం లేదు. అంత లగ్జరీ లేదు. ఎందుకంటే పిల్లాడు బాధపడుతున్నాడు గాబట్టి వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వాడికి ట్రీట్మెంట్ చేయించాలి అనేసి మనకుంటుందనమాట. సో, ఏమైతుంది అంటే అక్కడ మీ మిషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం గాదు. మీ పిల్లల్ని చూసుకోవడం మీ మిషన్ గాబట్టి. అలాగే తండ్రి గూడా ఎప్పుడైతే ఒకవేళ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారనుకుందాం. సో, నేను ఒకవేళ లీవ్ పెడితే, అందరికీ అంత గొప్ప జాబ్ ఉంటుంది. ఇష్టం వచ్చినప్పుడు లీవ్ దొరుకుతుంది. హాయిగా ఉండొచ్చు అనే జాబులు చాలా తక్కువుంటాయి. సో, మాక్సిమం అందరూ స్ట్రగల్ చేస్తూ ఉంటారు. సో, ఆ టైంలో తనకి కొంచెం హెల్త్ బాలేకపోయినా, లీవ్ తీసుకుందామని అనిపించినా సరే తనేం ఆలోచిస్తాడంటే, మళ్ళీ ఏదైనా పెద్ద అవసరం వచ్చినప్పుడు లీవ్స్ దొరుకుతాయో లేదో. సో, యాస్ ఆఫ్ నౌ నేను కొంచెం కష్టమైనా సరే వెళ్ళిపోదాము అనేసి అనుకుంటారు. ఎందుకంటే కొన్ని జాబ్స్‌లో లాస్ ఆఫ్ పే గూడా ఉంటుందన్నమాట. సో, లాస్ ఆఫ్ పే అయితే ఉన్న సాలరీలోనే సరిపోవట్లేదు. సో, ఈ లాస్ ఆఫ్ పే అయితే ఇంకా కష్టమైతుంది. సో, ఏమైతుందంటే తనకి బాధ ఉంది, తనకి కష్టం ఉంది. కానీ తన గురించే తను ఆలోచిస్తే రెస్ట్ తీసుకునేవాడేమో. కానీ తన గురించి ఆలోచించట్లేదు. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ కష్టాల నుంచి బయటపడుతున్నాడు. సో, సిమిలర్‌లీ ఇది చిన్న ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ చేస్తున్నాము. కానీ ఇదే సేమ్ ఫార్ములా ఒక పెద్ద మోతాదులో గూడా మనం చేస్తే దాన్నేమంటారంటే, హావింగ్ ఎ మిషన్ బియాండ్ యువర్‌సెల్ఫ్.
అంటే మీకు మాత్రమే సంబంధించింది కాకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచించి ఒక గొప్ప ఉద్దేశాన్ని పెట్టుకోవడం అన్నమాట. సో అట్లాంటిది ఉందనుకోండి, మన సెల్ఫ్ పిటి నుంచి, మన బాధల్లో నుంచి తొందరగా బయటపడొచ్చు అనమాట. సో అట్లాగే ఇక్కడ హనుమంతుడికి ఏంటి, పెద్ద మిషన్ ఉంది. ఏంటంటే శ్రీరామచంద్రుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు సేవ చేయడం కోసం, కాబట్టి నేను అది చెయ్యాలి. సో మనకు అనిపించవచ్చు, యాక్చువల్గా నా జీవితమే ఇలా ఉంది, ఇప్పుడు నేను నా జీవితాన్ని బాగా చేయలేకపోతున్నాను, నేను వేరే వాళ్ళకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తా, వేరే వాళ్ళకు మంచి చేసే అంత పెద్ద ఉద్దేశం పెట్టుకొని అంత ఉపయోగం ఏమన్నా ఉందా అనేసి ఆలోచన వస్తుంది. సో యాక్చువల్గా మనము ఏదన్నా ప్రపంచంలో, సమాజంలో బాగు చెయ్యగలం అనే నమ్మకము మనకి రాదు జనరల్గా, రైట్? ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోవట్లేదు, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేస్తాను అనేసి ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ యాక్చువల్గా మనం ఒక క్వశ్చన్ అడగాలన్నమాట. ఏంటంటే, సరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే శక్తి నీ దగ్గర లేదు అని అనుకుందాము, ఓకే? కానీ ప్రాబ్లమ్ని ఇంకా పెద్దగా చేసే శక్తి మన దగ్గర ఉందా లేదా? ఎస్, Yes, నో? Prabhuji. ఉంది ప్రభుజీ. Yes, Prabhuji. రైట్. అంటే ప్రాబ్లమ్ని పెద్దగా చేసే శక్తి ఉంది అంటే దాన్ని సాల్వ్ చేసే శక్తి కూడా మనకు ఉంటుంది. అంటే ప్రాబ్లంలో చేంజ్ తీసుకురావడం అంటే రెండు వైపులా, ఒకటి పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి, ఇంకొకటి నెగటివ్ చేంజ్ తీసుకురావాలి. ఏది చేయాలన్న సరే శక్తి ఉండాలి. అంటే ఒకదానికి శక్తి ఉంది అని అంటే దెన్ రెండో దానికి కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ మనం అనుకున్నంత చేంజ్ తీసుకురాకపోవచ్చు, మనం అనుకున్నంత బాగు చేయకపోవచ్చు, అనుకున్నంత సాల్వ్ చేయకపోవచ్చు, కానీ మనందరి దగ్గర ఎంతో కొంత శక్తి ఉంటుంది సాల్వ్ చేసేది. సో మానవ జన్మ ఎందుకు అరుదు అంటారంటే, మన లోపల రెసిలియన్స్ అనేది ఉంటుందన్నమాట. స్థితిస్థాపక శక్తి అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఎంత పరిస్థితి చెడైపోయినా సరే, ఎంత కూరుకుపోయినా సరే, దాని నుంచి బయటపడే శక్తి అందరి దగ్గర ఉంటుంది, రైట్? కాకపోతే కొందరు మర్చిపోతారు ఆ శక్తి ఉందనేసి, అందుకే అది వాడరు. కొందరు వాడుతారు, వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, వాళ్ళ గురించి మనము చర్చిస్తాం అనమాట. సో అందరి దగ్గర ఆ కెపాసిటీ అనేది ఉంటుంది. సో సిమిలర్లీ కష్టాలు వచ్చినప్పుడు కేవలం మన కష్టం గురించి ఆలోచించకుండా వేరే కష్టాలు, వేరే ప్రాబ్లమ్స్ గురించి, వేరే వాళ్ళకి ఎలా కాంట్రిబ్యూట్ చేయగలని అలా ఆలోచించి మనం ఒక ఉద్దేశం అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దెన్ బాధ నుంచి బయటపడడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో హనుమంతుడికి ఒక గొప్ప మిషన్ ఉంది, రైట్? సో దెన్ హీ స్టార్టెడ్ జంపింగ్. సో అక్కడ దగ్గరలో ఉండే ఒక పర్వతం పైకి వెళ్ళి తను లాంగ్ జంప్ అనేది తీసుకున్నారు. సో ఆ లాంగ్ జంప్ తీసుకున్నప్పుడు జనరల్గా ఇది నార్మల్ సముద్రము లేదా అటువైపు ఉండేది నార్మల్ వ్యక్తి కాదు. సో అటువైపు ఉండేది లంకేష్, రావణ, అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఎవరు అటాక్ చేయకూడదు అనేసి చాలా ట్రాప్స్, చాలా రాక్షసులు అందరూ ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇది నార్మల్ జంప్ కాదు, ఓకే? సో ఫస్ట్ అబ్స్టాకిల్ తనకి ఏం ఎదురవుతుందంటే, ఫస్ట్ స్టాపేజ్ ఎక్కడ వస్తుంది అంటే మైనక అనే పర్వతం అనేది పైకి వస్తుంది అనమాట. అయితే ఈ మైనక పర్వతం అనేది హనుమంతుడికి అగేన్స్ట్గా వెళ్ళడానికి రాలేదు, కానీ హనుమంతుడికి చూసి, ఓ నువ్వు రాముడి సేవలో ఉన్నావా, ఓకే హనుమంతుడా, యాక్చువల్గా నువ్వు చాలా లాంగ్ జంప్ చేస్తున్నావు కదా, సో డైరెక్ట్గా ఆ తీరం నుంచి అటు లంకకి జంప్ చేయాలంటే నువ్వు అలసిపోతావేమో, సో ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకో, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ ఉంది, సో ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకో జంప్ ఇక్కడ నుంచి వేసి అలా జర్నీ కంటిన్యూ చేయి అనేసి మైనక అంటుందన్నమాట. సో యాక్చువల్గా మనం ఎప్పుడన్నా ఏదైనా జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఏదైనా ఇన్ బిట్వీన్ కంఫర్ట్స్ వచ్చాయనుకోండి, కొంచెం అలసట ఆల్రెడీ ఉందనుకోండి, దెన్ మనం కంఫర్టబుల్ అవ్వడానికి ట్రై చేస్తాము. కానీ హనుమంతుడు ఆ కంఫర్టబుల్గా అయ్యే ఛాన్స్ని తీసుకోలేదన్నమాట. సో తనేమన్నారంటే, యాక్చువల్గా ఇది అర్జెంట్ సేవ ఉంది, ఓకే? సో నేను రెస్ట్ తీసుకునే టైం లేదు, బట్ నువ్వు నాకు ఇచ్చిన ఆఫర్కి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోతాను. అంటే నేను తాకినప్పుడు నేను రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది, అండ్ నాది అర్జెంట్ మిషన్ కాబట్టి టైం కూడా వేస్ట్ అవ్వదు అనేసి తను అలా టచ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు తన జర్నీ. సో అయితే ఈ పాయింట్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, హనుమంతుడికి అంత పెద్ద జంప్ వేసినప్పుడు అలుపు రావచ్చు. సో సిమిలర్లీ మనం కూడా ఏదైనా ఒక పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు, పెద్ద పర్పస్ అనేది తీసుకున్నప్పుడు మనకు కూడా అలసట రావచ్చు. మరియు అక్కడ చాలా సార్లు మన మైండ్ చెప్పొచ్చు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, కొంచెం రెస్ట్ తీసుకో, కంఫర్టబుల్గా ఉండు అనేసి మన పర్సనల్ కంఫర్ట్స్ గురించి మనకి చాలా ఆఫర్స్ రావచ్చు. కానీ యాక్చువల్గా మనకి
కష్టం అనేది చాలా పెద్దగా ఉంది, మనం తీసుకున్న పర్పస్ అనేది చాలా పెద్దగా ఉందన్నప్పుడు ఎక్కువ కంఫర్టబుల్ అవ్వడానికి ట్రై చేయకూడదు. కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా సరే మన పర్సనల్ కన్వీనియన్స్, పర్సనల్ కంఫర్ట్స్‌ని పక్కన పెట్టి గూడా బయటికి రావాల్సొస్తుంది. రైట్? సో, ఇందాక చెప్పాను గదా ఎగ్జాంపుల్. సో, తల్లికి యాక్చువల్‌గా హెల్త్ బాలేకపోయినా తను కంఫర్టబుల్‌గా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ పిల్లాడికి హెల్త్ బాలేదు గాబట్టి తను ఆ కంఫర్ట్స్‌ని పక్కన పెడుతుందనమాట. సో, చాలా సార్లు మనం మన వాళ్ళ కోసం, మన క్లోజ్ సర్కిల్ కోసం ఇది చేయగలుగుతాము. కానీ ఒకవేళ ఇంకా సర్కిల్ పెంచేసి వేరే వాళ్ళకు చేయాలనంటే అంత రాదు. బట్ యాక్చువల్‌గా మనము చూసినట్టయితే మన సర్విస్ అనేది కేవలం మన ఫ్యామిలీకి చేయడం మాత్రమే కాదు. హోల్ హ్యుమానిటీ మొత్తం మానవాళికి మనం సర్విస్ చేస్తే గూడా అది కృష్ణ సర్విస్ కిందకే వస్తుంది. సో, అంత పెద్ద మిషన్ మన దగ్గర ఉందనుకోండి. ఓకే. కేవలం నా వాళ్ళ గురించే కాదు, నేను మిగతా వాళ్ళ గురించి గూడా ఆలోచించాలి అని అన్నప్పుడు మన పర్సనల్ కంఫర్ట్స్‌ని పక్కన పెట్టడం చాలా ఈజీ. మనం చూస్తాం కోవిడ్ టైంలో గూడా చాలామంది డాక్టర్స్ అండ్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో రైట్? సో, వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ కంఫర్ట్‌ని పక్కన బెట్టి రిస్క్ తీసుకొని ముందుకెళ్లారు. రైట్? సో, యాక్చువల్‌గా కోవిడ్ ఒక్కటే సిట్యుయేషన్ గాదు. మన లైఫ్‌లో ఆల్‌మోస్ట్ ఏ సిట్యుయేషన్ అయినా సరే కోవిడ్ రేంజ్‌లో మనం ఊహించుకోవచ్చు. రైట్? కొన్ని కష్టాలు చాలా పెద్దగా ఉంటాయన్నమాట. సో, ఆ టైంలో మనము మన గురించి మాత్రమే ఆలోచించామనుకోండి, దెన్ స్టార్ట్ చేయొచ్చు మనం జర్నీ. కానీ కంఫర్టబుల్ అయిపోయి ఆ జర్నీ అక్కడే ఆగిపోతది. వి బికమ్ కంప్లిసెంట్ అన్నమాట. రైట్? సో, అట్లా కంప్లిసెంట్ అవ్వకుండా రైట్? సో, నేను చెయ్యకపోయినా పర్లేదు, నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా పర్లేదు అని అనుకున్నామనుకోండి, ప్రాబ్లమ్ ఏమైతదంటే కొంచెం గ్యాప్ ఇస్తే చాలు అది స్లో డౌన్ అయిపోతుంది. మరియు తర్వాత ఎండ్ అయిపోతుందనమాట. అందుకనే చాలా ఉత్సాహంగా కొన్ని పనులు మనం స్టార్ట్ జేస్తాము. కానీ కొంచెం కంఫర్ట్ రాగానే దాని తర్వాత ఆగిపోతామనమాట. సో, కానీ హనుమంతుడు అలా ఆగలేదు. సో, సిమిలర్‌లీ మన లైఫ్‌లో గూడా కంఫర్టబుల్‌గా ఉండే ఛాన్సెస్ చాలా ఉండొచ్చు. ఎప్పుడన్నా సర్వీస్ వచ్చిందనుకోండి, టెంపుల్‌కి వెళ్ళాలి, అక్కడ అంత శ్రమ చేయాలి. రైట్? ఎవరో మనకి పడని వాళ్ళు గూడా కొందరు ఉండొచ్చు. వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి. సో, ఇవన్నీ కంఫర్ట్ జోన్‌కి బయట. రైట్? ఒకవేళ మీకొచ్చేసి క్లాస్ చెప్పమని చెప్పాననుకోండి, అవకాశం ఇచ్చామనుకోండి, నాకు రాదు గదా! అంత నాలెడ్జ్ లేదు కదా! మళ్ళీ నేను చెప్తే ఎవరేమనుకుంటారో అనేసి మనం చేయకుండా ఉన్నామనుకోండి, అంటే మనం కంఫర్ట్ జోన్‌లో ఉంటున్నాం. ఏంటంటే ఓకే. నాకిది కంఫర్టబుల్ ఇప్పుడు చెప్పకుండా ఉండడం. రైట్? చెప్తే డిస్కంఫర్ట్ అనేదొస్తుంది. మానసికంగా గానీ, శారీరకంగా గానీ, ఏ విధంగా గానీ రావచ్చు. సో, నేనేం చేస్తానంటే చెయ్యను. రైట్? సో, యాక్చువల్‌గా అవకాశం దొరికినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎబిలిటీ, బట్ ఇట్ ఈస్ అబౌట్ అవైలబిలిటీ. అంటే మీ దగ్గర నైపుణ్యం ఉందా లేదా అనేది గాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేవ కోసం మీరున్నారా లేదా? సో, చాలా సార్లు మనం ప్రీచింగ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ థట్ మనకి చాలా తెలుసు అని ప్రీచింగ్ చేయట్లేదు. కానీ ప్రీచింగ్ చేయడానికి ఎవరు లేరు గాబట్టి ప్రీచింగ్ చేస్తున్నాం. రైట్. సో, వరదకృష్ణ ప్రభు ఎప్పుడైతే మాకు అవకాశం ఇచ్చారో, మేము బాగా చెప్తున్నామని ఇవ్వలేదు. కానీ చెప్తూ పోతే వీళ్ళు గూడా బాగా చెప్పగలరు. అండ్ యాస్ ఆఫ్ నౌ చెప్పడానికి ఎవరు లేరు. కాబట్టి మీరు చెప్పడం స్టార్ట్ చేయండి అనేసొచ్చింది. సో, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఎబిలిటీ, బట్ అవైలబిలిటీ అన్నమాట. సో, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఎళ్ళాలనే ఆలోచన ఉంటేనే దీని గురించి ఆలోచిస్తాం. శిల ప్రభుపాద్ శిష్యులు చాలా మందికి ఏమీ రాదు. అప్పుడప్పుడే ఆ మూవ్‌మెంట్‌లో జాయిన్ అయ్యారు. ఈవెన్ మనమన్న భక్తి గురించి కొంచెం మాట్లాడేయొచ్చు పెద్దగా తెలవకపోయినా సరే. ఎందుకంటే ఇండియాలో పుట్టి పెరిగాం కాబట్టి. కానీ ఫారినర్స్ వాళ్ళకేం తెలీదు. ప్రభుపాద్ ఒక్కళ్ళు తప్ప, ప్రభుపాద్ చెప్పినయి కొన్ని తప్ప ఏం తెలీదు. కానీ ప్రభుపాదులు ఒక్కొక్కళ్ళని వేరే వేరే కంట్రీస్‌కి పంపించారు. రైట్? సో, మీరిద్దరు కలిసి అటు యూరోప్ వెళ్ళండి. మీరిద్దరు ఇటు ఆఫ్రికాకి వెళ్ళండి. రైట్? కొందరిని పాకిస్తాన్‌కి గూడా పంపించారు. కొందరు అక్కడికి, ఇక్కడికి పంపించారనమాట. ఏం వచ్చని పంపించారు? అండ్ వాళ్ళు అనుకోవచ్చు గదా! మేము ఈ దేశంలో పెరిగాము. మాకు ఇక్కడి నుంచి బయటికెళ్తే మాకు భోజనం ఎలా దొరుకుతుంది? ఆ వెదర్‌కి మేము ఎలా తట్టుకోగలము? రైట్? సో, ఇదంతా వాళ్ళకక్కడ జాబ్ ఏమన్నా అక్కడెళ్ళిన తర్వాత మనం జనరల్‌గా ఇక్కడి నుంచి అమెరికాకెళ్ళాలంటే జాబ్ ఉందా? ఏదన్నా లోన్ ఉందా? ఎడ్యుకేషన్ ఉందా? అన్నీ జూసుకొని ఎళ్తాము. రైట్? వాళ్ళు ఏం లేదు. అక్కడే వెళ్లి అంతా క్రియేట్ చేయాలి. రైట్? సో, అట్లాంటి రిస్క్ తీసుకున్నారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చారన్నమాట. ఎందుకు అంటే మిషన్. ప్రభుపాదులు వారు చెప్పింది నేను చెయ్యాలి అనేసి. రైట్? సో, గురుముఖ పద్మవాక్య చిత్తితే కొరియ ఐక్య. సో, గురువు యొక్క పద్మముఖం నుంచి వచ్చిన వాక్యాల్ని చిత్తితే కొరియ ఐక్య. అంటే అది నా లైఫ్ అండ్ సోల్ లాగా పెట్టుకోవడం అన్నమాట. సో, అలా జరిగినప్పుడు ఏమైతుందంటే యాక్చువల్‌గా భగవంతుడు గూడా తోడైతాడనమాట. ఎంపవర్‌మెంట్ ఎప్పుడొస్తుంది అంటే, అంటే శక్తి ఆవేశం ఎప్పుడొస్తుంది భగవంతుడి నుంచి అంటే, మనము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు. సో, కంఫర్ట్ జోన్ నుంచి ఎవ్వరు బయటికి రావాలని అనుకోరు. రైట్?
కానీ అందరు యాక్చువల్గా కంఫర్ట్ జోన్ కోసమే ట్రై చేస్తారు. లైఫ్ కంఫర్టబుల్ అవ్వడం కోసమే మనం కష్టపడుతూ ఉంటాం. కానీ యాక్చువల్గా జస్ట్ కంఫర్ట్స్ని తీసుకోవడం కోసమే మన ఉద్దేశం ఉందనుకోండి, ఏ చిన్న కంఫర్ట్ అయినా సరే మన పెద్ద మిషన్ని ఆపేస్తుంది. సో మనం ఏం చేయాలి? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలన్నమాట. రైట్? జనరల్గా అయితే 99% జనాలు ఈ సిచ్యువేషన్ వస్తే కంఫర్టబుల్గా ఏడుస్తూ బాధపడుతూ ఇక్కడే ఆగిపోతారు. కానీ నేను అలా 99%లో ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నానా, ఒకడిని అవ్వాలనుకుంటున్నానా, లేదా 1%లో ఉండే వాళ్ళలో అవ్వాలనుకుంటున్నారా అనే డెసిషన్ మనం తీసుకోవాలన్నమాట. బుక్స్ అందరు చదువుతారా? చదవరు. 99% చదవరు. సో నేను కూడా చదవని కేటగిరీలో ఉండాలి. ఎందుకు చదవరంటే అందరికీ కారణాలు ఉన్నాయి. నాకు చదువు రాదు, నాకు టైం లేదు, నాకు అర్థం కాదు, శ్లోకాలు పలకడం రాదు, గుర్తుండదు, అన్ని కారణాలు 99% జనాలు చెప్తున్నారు. కానీ నేను కూడా అదే కారణాలు చెప్పాలా, దాని నుంచి బయటికి రావాలా? సో మన దగ్గర చాయిస్ ఉంది. సో హనుమంతుడి దగ్గర కూడా చాయిస్ ఉండే, కొంచెం కంఫర్టబుల్గా అయ్యి, రైట్, తొందర ఏముంది, కాసేపు లేట్ అయితే ఏమైందిలే, ఎలాగో ఎవరు కనిపెడతలేరు, నాకు ఒక్కడికే బాధ్యత ఇచ్చారు, సో నేనే చేయాలి కదా, మెల్లగా చేసుకుంటా అనేసి అనుకోవచ్చు. కానీ నో, రాముని సేవ అర్జెంట్ సేవ, కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోలేను అనేసి ఈ టచెస్ అండ్ జంప్స్ అగైన్ అన్నమాట. సో అలా ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ లెర్నింగ్ మనకి ఇస్తారంటే హీస్ టైర్లెస్, అలుపు లేకుండా తన సర్వీస్లో తను ముందుకెళ్తారు. అండ్ దెన్ కొంచెం ముందుకెళ్ళాక సురస అనే రాక్షసి అక్కడ ఎదురవుతుందన్నమాట. సో ఆ సురస రాక్షసి ఏంటంటే యాక్చువల్గా ముందు చిన్నగే ఉంటుంది, అండ్ తన ముందుకు వస్తుంది, హనుమంతుడి ముందు వచ్చేసి ఏం చెప్తుంది అంటే, యాక్చువల్గా ఈ దారిలో వెళ్ళేది ఎవరైనా సరే నా నోట్లోకి వెళ్ళాల్సిందే, రైట్, దాని తప్ప వేరే దారి లేదు అనేసి అంటుందన్నమాట. సో అయితే హనుమంతుడు ఏం చేస్తారంటే తనకంటే పెద్ద సైజ్ చేస్తారనమాట. హనుమంతుడు పెద్దగా అవ్వచ్చు, చిన్నగా అవ్వచ్చు అనమాట. పెద్దగా అవ్వగానే జనరల్గా ఏంటి, ఇంత పెద్దగా అయ్యాను కదా, నువ్వు నన్ను తినలేవు, నీ నోట్లోకి నేను వెళ్ళలేను, సో నా దారిని పక్కన పెట్టు అని చూపించడం కోసం హనుమంతుడు పెద్దగా అవుతాడు. కానీ దాంతోపాటు సురస కూడా ఇంకా పెద్దగా అవుతుంది, రైట్. సో సురస పెద్దగా అయ్యే కొద్దీ హనుమంతుడు ఇంకా పెద్దగా అవుతారు, ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ సురస ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అవుతారు హనుమంతుడు, ఇంకా పెద్దగా సురస అవుతుంది. కానీ ఫైనల్గా ఎవ్వరు ఊహించని విధంగా హనుమంతుడు ఇమ్మీడియట్లీ చిన్నగా అయిపోయి తన నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తారనమాట, రైట్. సో యాక్చువల్గా సురస ఏమన్నది, ఎవరైనా సరే నా నోట్లోకి వెళ్ళాలని అన్నది. సో హనుమంతుడు ఏమంటాడు, నువ్వేమన్నావు, నీ నోట్లోకి వెళ్ళాలి అన్నావు, నేను వెళ్ళాను, బయటికి వచ్చేసాను, సో నువ్వు అన్న కండిషన్ సాటిస్ఫై చేశానంటే అప్పుడు అంటదన్నమాట, నువ్వు మంకీవే కానీ చాలా తెలివైన వాడివి, సో ఇట్స్ వెరీ క్లెవర్ మంకీ అనేసి అంటుందన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బీయింగ్ రీసోర్స్ఫుల్, అంటే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేసి మనకి హనుమంతుడు ఇక్కడ చూపిస్తారు. చాలాసార్లు మనకి ఏదన్నా అంతరాయాలు వచ్చాయి, ఎవరన్నా మనతో ఏదో ఒక గొడవ పెట్టుకున్నాడు, ఏదో ఒక బాధలా తయారయ్యాడు అనుకోండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ పైన మనం గెలవాలి అని అనుకుంటాం, రైట్. బట్ యాక్చువల్గా ప్రతి యుద్ధం మనం గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలు మనము పోరాడకుండానే సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. జీవితంలో ఒకవేళ మనకి చెయ్యడానికి పెద్ద యుద్ధాలు లేవనుకోండి, ఉన్న ప్రతి యుద్ధం ఇంపార్టెంట్ అయిపోతుంది, రైట్. సో మనకి ఆబ్స్టాకిల్స్ అనేది, అంతరాయాలు అనేది వస్తూ ఉంటాయి, అది మనుషుల రూపంలో, పరిస్థితుల రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి దానితో మనము పోరాడాల్సిన అవసరం లేదు, కొన్నిటి నుంచి జస్ట్ డక్ చేస్తే చాలు, రైట్. సో మనం చూస్తాము, చీమ ఏదైతే ఉంటుందో అది నడుస్తున్నప్పుడు దానికి ఏదైనా అంతరాయం కలిగించామనుకోండి, ఏదర్ దాని పైన నుంచి అన్న వెళ్తుంది, దాని సైడ్ నుంచి అన్న వెళ్తుంది, దాని కింది నుంచి అన్న వెళ్తుంది, కానీ దాంతో పోరాడుతూ కూర్చోదన్నమాట. సో సిమిలర్లీ కొన్నిసార్లు మనం ఏదన్నా పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు, ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా అడ్డంకులు అనేది వస్తాయి. సో అడ్డంకులు వచ్చినప్పుడు, ఈవెన్ అడ్డంకులు అంటే ఎట్లాంటి అడ్డంకులు, ఎవరో వచ్చేసి మన మీద బలప్రయోగం చేసి మనల్ని ఫిజికల్గా ఆపరు, కానీ కమెంట్స్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, మన పైన విమర్శలు చేస్తూ, మనం చేసే పని గురించి నెగటివ్గా మాట్లాడుతూ వాళ్ళు మనల్ని ఆపడానికి ట్రై చేస్తారు. కొన్ని కొన్నిసార్లు అయితే ఇప్పుడు మనం భక్తిలో ఉన్నాం కాబట్టి జనరల్గా మనకు వచ్చే క్రిటిసిజం ఏంటంటే, నువ్వు భక్తిని పట్టుకొని మిగతాయన్ని వదిలేసావు అని అంటారు. సో జనరల్గా మనం వదిలేయము, రైట్. కానీ ఏంటంటే మనం చేసే యాక్టివిటీ ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందంటే వాళ్ళకి మిగతా చేసేవి కనబడవు అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే,
డివోటీస్ ఆర్ బికమింగ్ ఇర్రెస్పాన్సిబుల్. అంటే ఈ కృష్ణ భక్తి చేస్తూ వాళ్ళు బాధ్యతల్ని వదిలేస్తున్నారు అని అనుకుంటారు, రైట్? ఇదే మనం టీవీ చూస్తున్నప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు, షాపింగ్ చేసినప్పుడు వాళ్ళకి అనిపించదు, అరే నీ బాధ్యత కదా ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం, నువ్వు ఇంత షాపింగ్ చేస్తే ఎట్లా, లేదా ఇంత టీవీ చూస్తే నీ బుర్ర పాడవదా, నీ టైం వేస్ట్ అవ్వదా, ఇట్లాంటివి ఎవరు చెప్పారనమాట. ఎందుకంటే దిస్ ఇస్ మాయ. సో మాయకి అనుకూలంగా మనం ఏదైనా చేస్తే ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ అనుకూలంగానే ఉంటుంది. కానీ మాయకి విరుద్ధంగా మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, దాని మొత్తం ప్రపంచంలో ఉండే అందరినీ యాక్టివేట్ చేస్తుంది మాయాదేవి, రైట్? నువ్వెళ్ళు, ఓకే, వీడిపైన అటాక్ చేయి, వీడేదో బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, రైట్? నువ్వెళ్ళు, ఇలా మాట్లాడు, అలా మాట్లాడు అని చెప్తుంది అనమాట. సో యాక్చువల్గా మన ఫ్యామిలీ అయినా, సొసైటీ అయినా, మన మనసు అయినా, వీళ్ళందరూ ఎవరు అంటే మేజర్గా మాయా ఏజెంట్స్, రైట్? సో ఒకవైపు మాయా ఏజెంట్స్ ఉంటారు, ఇంకోవైపు కృష్ణ ఏజెంట్స్ ఉంటారు, డివోటీస్. సో డివోటీస్ చెప్తూ ఉంటారు, మాయా ఏజెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. మనం మధ్యలో ఉంటాము. ఎవరి మాట వినాలి, రైట్? ఎవరితో ఎలా ఉండాలి అనేది మనకు తెలుసు అనుకోండి, దెన్ మాయా ఏజెంట్స్ వచ్చి మనల్ని ఎంతగా ప్రతి చిన్నదాన్ని రెచ్చగొట్టి మనల్ని ప్రొవోక్ చేసి కోపం చేసేలాగా, మన డెస్టినేషన్ నుంచి, మన మిషన్ నుంచి మనల్ని తప్పించడానికి ట్రై చేసినా సరే మనం తప్పించుకోకుండా, అంటే వాళ్ళతో పోరాడకుండా, టైం వేస్ట్ చేయకుండా మనము మంచిగా మన మిషన్లో మనం వెళ్ళొచ్చు అనమాట. సో యాక్చువల్గా హనుమంతుడు ఇంకా పెద్దగై, తను ఎంత పెద్దగా అయితే ఇంకా పెద్దగై అలా గంటలు గంటలు వేస్ట్ చేసి ఉండొచ్చాడు. ఎందుకంటే నేనే గొప్ప, నా ఈగో పవర్ నేను చూపిస్తాను అనేసి, తన ఈగో చూపిస్తా అనేసి సురస ఇలా టైం వేస్ట్ చేసి ఉండొచ్చు. బట్ హనుమంతుడికి తెలుసు యాక్చువల్గా సురసతో పోరాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను తను చేసిన దానికి అండ్ తన కండిషన్ ఏదుందో అది సాటిస్ఫై చేస్తే చాలు. సో సిమిలర్లీ మనం కొన్నిసార్లు ఇప్పుడు అట్లీస్ట్ మాతాజీస్ అనుకోండి, ప్రభుజీస్ అనుకోండి, సో మనం మన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మనం భక్తి చేస్తున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మనకి సంబంధం లేదు. మనం వాళ్ళు గుర్తించాలి, వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయాలి, మనం చేసేది యాక్సెప్ట్ చేయాలి అనేది అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకేంటి వాళ్ళ ఇష్యూ ఏంటంటే మనం బాధ్యతలు వదిలేయకూడదు, రైట్? సో సురస ఇష్యూ ఏంటంటే ఎవరు వచ్చినా సరే నా నోట్లోకి వెళ్ళి వెళ్ళాలి, రైట్? సో మన దగ్గర రెండు ఉన్నాయి ఆప్షన్స్, ఒకటి నేను గెలవాలి లేదా నేను ఓడిపోవాలి, ఓకే? కానీ యాక్చువల్గా మూడో ఆప్షన్ కూడా ఉంటుంది, ఏంటంటే ఇద్దరూ గెలవచ్చు, ఓకే? సో ఇద్దరు గెలిచినప్పుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎదుటివాడు, లేదు నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నావు, నేను అనుకున్నట్టు కూడా నువ్వు చేస్తున్నావు, నువ్వు అనుకున్నట్టు కూడా చేస్తున్నావు అని ఎదుటివాడు మనల్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు, ఎదుటివాడు ఒప్పుకోకపోవచ్చు, బట్ స్టిల్ మనం అది చేయాలి. సో మన బాధ్యతల్ని చూసుకుంటూ భక్తి కూడా కంటిన్యూ చేసామనుకోండి, ఎదుటి వాళ్ళు విమర్శించినా, మనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే, అట్లీస్ట్ వీఆర్ ఇన్ ద విన్ విన్ సిచ్యువేషన్. కానీ ఎదుటి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారని మన బాధ్యతను పక్కన పెట్టేసి ఓన్లీ భక్తి చేసామనుకోండి, దెన్ మనం గెలిచినట్టు వాళ్ళు ఓడిపోయినట్టు అని అనుకోవచ్చు. లేదా వాళ్ళకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారని అనుకోవచ్చు. కానీ మన బాధ్యతలతో పాటు భక్తిని చేస్తున్నాం అనుకోండి, దెన్ మనము గెలుస్తాము, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా గెలుస్తారు, మన పైన ఆధారపడిన వాళ్ళు కూడా గెలుస్తారు. అండ్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు కూడా జనాల్ని దూరం పెట్టే మూమెంట్ కాదు, జనాల్ని దగ్గర చేసే మూమెంట్ అన్నమాట, రైట్? సో మన యాక్టివిటీస్ ద్వారా, మన భక్తి ద్వారా అందరూ మన దగ్గరికి రావాలి, రైట్? ప్రభుపాదుల వారికి అన్నారనమాట, మీరు యాక్చువల్గా మీ ఫ్యామిలీ అంటే మీ పిల్లల్ని వదిలేసి వచ్చారు కదా, ముగ్గురు నలుగురు పిల్లల్ని వదిలేసి వచ్చారు కదా అని అంటే, ప్రభుపాద అంటారు అనమాట, యాక్చువల్గా నేను ఒక చిన్న ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, కానీ ఐ హ్యావ్ క్రియేటెడ్ అ బిగ్గర్ ఫ్యామిలీ. ఈరోజు నాకు 5,000 డిసైపుల్స్ ఉన్నారు. అండ్ డిసైపుల్స్ అంటే యాక్చువల్గా స్పిరిచువల్ మాస్టర్ అంటే స్పిరిచువల్ ఫాదర్ లాంటి వాడు. సో యాక్చువల్గా ఇంత పెద్ద ఫ్యామిలీనే నేను తీసుకున్నాను కదా. సో జనరల్గా ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు ఫ్యామిలీని పక్కన పెట్టారు, కానీ వాళ్ళు మొత్తం ప్రపంచాన్నే తన ఫ్యామిలీ అనుకుంటారనమాట. సో ఇది అందరికి అర్థం కాకపోవచ్చు, బట్ మనకు అర్థమైతే చాలు, మన ఫ్యామిలీని చూసుకుంటూ మొత్తం ప్రపంచాన్నే మన ఫ్యామిలీ అనుకొని మనం ఒక గొప్ప మిషన్లో సర్వీస్ చేసామనుకోండి, దెన్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ద విన్ విన్ సిచ్యువేషన్. ఎదుటి వాళ్ళు అప్రిషియేట్ చేసినా చెయ్యకపోయినా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, క్రిటిసిజంని సీరియస్గా తీసుకోవాలి, ఓకే? కానీ మనం తప్పు చేయట్లేదు, మనం కరెక్ట్గానే చేస్తున్నాం అన్నప్పుడు ఎదుటి వాళ్ళ క్రిటిసిజంకి వెళ్ళి వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పారు వాళ్ళు, అంటే కొన్నిసార్లు మనకి ఈగో ఎట్లుంటుందంటే, నేను ఎట్లా ఆన్సర్ ఇవ్వాలంటే నోరు మూసుకోవాలి వాళ్ళు, అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళకి అంత ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఎంత గట్టిగా ఆన్సర్ ఇస్తే అంత గొడవ పెద్దగా అవుతుందన్నమాట. సో కొన్నిసార్లు మనము జస్ట్ స్మైల్ చేసి
మన పని మనం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి హనుమంతుడు అదే నేర్పిస్తున్నాడు, బీయింగ్ రిసోర్స్ఫుల్, రైట్? మనం చేయడానికి వచ్చింది ఇక్కడ రాముని సేవ చేయడానికి వచ్చాము, సీతని కనుక్కోవాలి, సీతకు మెసేజ్ ఇవ్వాలి, సురసతో పోరాడడానికి రాలేదు. సో సిమిలర్లీ మన జీవితం అనేది కృష్ణకి గురువుకి సర్వీస్ చేయడం కోసం, వాళ్ళకి వీళ్ళకి జవాబు ఇవ్వడం కోసం కాదు. ఇన్ బిట్వీన్ జవాబు ఇవ్వాల్సి వస్తే అది ఇస్తే మాత్రమే మనం ముందుకెళ్ళగలం అంటే అప్పుడు వేరే విషయం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరికీ జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, రైట్? కొన్నిసార్లు మనకి వస్తుంది కదా ఏంటంటే, వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ పనే అది. మీ మిషన్ ఏంటంటే సేవ చేయడం కదా, వాళ్ళ మిషన్ ఏంటంటే మిమ్మల్ని అంతరాయాలు కలిగించడం. సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ మిషన్. కొందరు భగవంతుడికి అనుకూలంగా సేవ చేస్తున్నారు, కొందరు మాయకి అనుకూలంగా సేవ చేస్తున్నారు. కాబట్టి మనం అనుకున్నట్టు, మనం ఊహించినట్టు జనాలు ఉండరు, పరిస్థితులు ఉండవు, హెల్త్ ఉండదు, వెల్త్ ఉండదు, ఏది ఉండదు. ఏది ఉన్నా సరే నేను దేనిపైన ఫోకస్ చేయాలి, దేనిపైన ఫోకస్ చేయకూడదు అనేది తెలియాలి. సో ఇక్కడ హనుమంతుడు తన ఈగో పైన ఫోకస్ చేసి సురసని ఓడించాలనుకోలేదు, కానీ తన బుద్ధిని ఉపయోగించి తను ఇక్కడ చిన్నగా అయిపోయి తన నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు అనమాట. సో సురస is సాటిస్ఫైడ్ అండ్ హనుమంతుడు ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. సో హీ కంటిన్యూస్ ద జర్నీ అనమాట. సో ఇంకా నెక్స్ట్ స్టెప్కి ముందుకు వెళ్తే ఏమవుతుంది అంటే, హీ యాక్చువల్లీ తనకి సింహిక అనేసి ఒక రాక్షసి తన నీడని పట్టుకొని ఆపేస్తుంది అనమాట. సో యాక్చువల్గా హనుమంతుడు వెళ్తూ ఉంటాడు. సో ఇంతకుముందు చెప్పిన పాయింట్లో ఒకటి గుర్తుంచుకోండి, ఒక సెంటెన్స్ జనరల్గా కార్పొరేట్లో కూడా వాడతారు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు, రైట్? సో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది కూడా మనకు ఉండాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సింహిక అనమాట. సింహిక ఏం చేస్తుంది అంటే, హనుమంతుడు ఇలా వెళ్తూ ఉంటే ఆయన నీడనే పట్టుకుంటుంది అనమాట, అండ్ హనుమంతుడు కదలలేకపోతాడు అనమాట. సో అప్పుడు ఆమె ఎంత పెద్దగా అయిపోతుంది అంటే హనుమంతుడిని మింగేస్తుంది అనమాట. సో మింగేసిన తర్వాత హనుమంతుడు ఇంకా తన నోటి నుంచి అయితే బయటికి రాలేరు, కానీ తను భయపడకుండా తన శక్తిని ఉపయోగించి తన పొట్టని చీల్చుకొని మరి బయటికి వచ్చేస్తారనమాట, రైట్? సో సిమిలర్లీ మన జీవితంలో కొందరు సురస లాంటి వాళ్ళు ఉంటారు, రైట్? కొంచెం మనం బుద్ధి ఉపయోగిస్తే కూడా దాని నుంచి బయటికి వచ్చేయచ్చు. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్లు అంత ఈజీగా ఉండవు, అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ మనిషి ముందు వచ్చినప్పుడు మనకి పవర్లెస్నెస్ అనేది కనబడుతూ ఉంటుంది. అంటే మనం ఏమి చెయ్యలేము అనేసి అనిపిస్తూ ఉంటుంది, అండ్ మనకి భయం వేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ భయం వేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనం ట్రాప్ అయిపోయాము, ఇంకా దీని నుంచి బయట పడలేము అనేసి అనిపిస్తూ ఉంటుంది, అండ్ ఆల్మోస్ట్ మనం ఫెయిల్ అయిపోయాము అనేసి అనుకుంటూ ఉంటాం అనమాట. అయితే యాక్చువల్లీ లైఫ్లో మనం ఏదన్నా స్టార్ట్ చేసామనుకోండి, ఫెయిల్ అవ్వకుండా ఉండలేము, రైట్? సో ఒక ఈవెంట్ స్టార్ట్ చేసామనుకోండి, అంటే సండే రోజు మీరు ఒక పెద్ద మిషన్ తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి, మేబీ మండే రోజు మీరు ఫెయిల్ అయిపోవచ్చేమో, రైట్? బట్ యాక్చువల్గా ఫెయిలియర్ అనేది మన జీవితానికి ఎండ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ వన్ బెండ్ ఆర్ వన్ కామా, ఫుల్ స్టాప్ కాదనమాట. సో మనము ఓడిపోయినా సరే కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయాలి ఏంటంటే, మేబీ ఇప్పటిదాకా నేను ఎలా చేద్దామని అనుకున్నానో అదంతా వర్కౌట్ కాలేదు, వేరే దారిలో వెళ్ళాలేమో, రైట్? సో నేను ఎలాగైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ ప్రకారం థింగ్స్ డిడెంట్ వర్క్అవుట్, సో మేబీ ఐ హ్యావ్ టు థింక్ డిఫరెంట్. అండ్ మనం ఎంత డిఫరెంట్గా థింక్ చేసినా కొన్నిసార్లు టైం బ్యాడ్ అంటారు కదా, సో టైం బ్యాడ్ అయినప్పుడు మనకి ఏం కాదనమాట. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం టు కమ్, రైట్? సో కొన్నిసార్లు టైం కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా అని జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం వెయిటర్స్ అయిపోతాం, రైట్? బట్ యాక్చువల్గా మనము కొంచెం వెయిట్ చేయాలి, అండ్ ఆ వెయిటింగ్ టైంలో ఏం చేయాలండి, ప్లాన్ చేయాలి. ఎందుకంటే సరైన సమయం వచ్చినప్పుడు మనము బయటపడాలి కదా దాని నుంచి. సో హనుమంతుడు ఎప్పుడైతే తన కడుపులోకి వెళ్ళిపోయాడో, హీ వెయిటెడ్, ఏంటంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలి, దేని నుంచి బయటపడొచ్చు అనేసి, రైట్? బట్ హనుమాన్ ఈజ్ ఫియర్లెస్, తనకి ఆ సిచ్యువేషన్లో భయం వేయలేదు. మనకి జనరల్గా ఏమవుతుంది అంటే, మనకు కూడా రైట్ టైం వచ్చేదాకా వెయిట్ చేసే ఓపిక, ఆ రైట్ టైం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో అనే ప్లానింగ్, ఈ రెండు మిస్ ఎప్పుడైతాయి అంటే భయపడినప్పుడు. ఎగ్జామ్కి భయపడుతూ వెళ్ళాడు అనుకోండి, చదువుకున్నది కూడా గుర్తుండదు, రైట్? కానీ ధైర్యంగా వెళ్ళాడు అనుకోండి, గుర్తుకు రాకపోవచ్చు. వాడేం చేస్తాడు అప్పుడు, నాకు ఏదైతే ఆల్రెడీ గుర్తుందో ఆ క్వశ్చన్లు ఫస్ట్ రాస్తాను. మనం పేపర్ చూడగానే ఫస్ట్ వచ్చిన క్వశ్చన్లు రాస్తాం, రాని క్వశ్చన్లు, గుర్తురాని క్వశ్చన్లకి తర్వాత టైం ఇద్దామని అనుకుంటాం, ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు కదా.
కానీ పిల్లాడు బాగా భయపడి ఉన్నాడు అనుకోండి, వచ్చినవి కూడా మర్చిపోతాడు. రైట్? సో సిమిలర్లీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యగలమో అది కూడా మర్చిపోతాం. రైట్? మన ఎబిలిటీ ఏంటి, గతంలో మనం దీనికంటే పెద్ద కష్టాలు దాటుంటాము. రైట్? గతంలో దీనికంటే తెలివిగా మనం ప్రవర్తించి ఉంటాము, కానీ ఆ టైంలో భయం వేసాక మనం ఇవన్నీ మర్చిపోతామన్నమాట. సో హనుమంతుడిలాగే మనము భయపడకుండా ఉండాలన్నమాట. రైట్? సో యాక్చువల్గా భయపడకుండా ఉండడం అంటే భయం ఉండదు అని కాదు, కానీ భయం ఉన్నా సరే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇట్స్ లైక్ మనం ఇప్పుడు బయటికి బైక్ తీసాము, కార్ తీసాము అనుకోండి, భయం అనేది ఉంటుంది యాక్సిడెంట్ అవ్వచ్చని. కానీ ఆ భయం మనల్ని జాగ్రత్తగా డ్రైవ్ చేసేలాగా చేస్తుంది, కానీ ఇంట్లోనే కూర్చునేలాగా చేసింది అనుకోండి, దెన్ దట్ ఈస్ నాట్ ఎ హెల్దీ ఫియర్ అన్నమాట. సో అందుకనే ఇక్కడ హనుమంతుడు ఫియర్లెస్గా ఉన్నాడు. హీఈస్ అఫ్రేడ్ దాట్ నేను ఏదైతే మిషన్ ఏదైతే అనుకున్నానో, రాముని సేవ అనుకున్నానో, అది ఆగిపోతుందనే భయం ఉంది, కానీ ఇక్కడ నేను ట్రాప్ అయిపోయాను, ఇప్పుడు నాకేమైపోతుందా అనే భయం లేదనమాట. అందుకనే తను తన తెలివిని, శక్తిని ఉపయోగించి తన కడుపుని చీల్చుకుంటూ తను బయటికి వచ్చేసాడనమాట. సో సిమిలర్లీ కొన్నిసార్లు మనము అట్లాగే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసి బయటికి రావాలి. ఎప్పుడైతే పాండమిక్ వచ్చిందో, కోవిడ్ వచ్చిందో, అప్పుడు ప్రచారం ఆగిపోయింది కదా. రైట్? సో ఎందుకంటే గుడికొచ్చి వినడం మాత్రమే అప్పుడు అందరికీ తెలిసింది. కానీ కొన్నాళ్ళు ప్రచారం జరగలేదు. కానీ దాని తర్వాత ఎలా జరిగింది ప్రచారం? ఆన్లైన్ ద్వారా జూమ్ ద్వారా ఆన్లైన్ రైట్? సో ఆన్లైన్ మన గురు మహారాజ్ ఎవరైతే ఉన్నారో, శ్రీ జయపతాక స్వామి మహారాజ్ అండ్ ఇట్లాంటి చాలా గొప్ప వ్యక్తులు యాక్చువల్గా భయపడలేదు. రైట్? కానీ దేని అంటే వాళ్ళే పోతారు అని భయపడలేదు. ఇదో నాకు కోవిడ్ వస్తే నేను పోతానేమో అని భయపడలేదు. కానీ ఇప్పుడు ప్రచారం ఆగిపోతే ఎలా అనేసి భయపడ్డారు. కాబట్టి కృష్ణ శక్తి వల్ల, కృష్ణ బుద్ధి వల్ల వాళ్ళు ఈ కొత్త మాధ్యమం అనేది దాన్ని చేపట్టారనమాట, ఆన్లైన్ ప్రీచింగ్ అనేది. రైట్? యాక్చువల్గా అది ఉంది కాబట్టే మనము ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాము. సో ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవ్వరు ఆలోచించిన విధంగా మనం ఎప్పుడు ఆలోచించగలమంటే భయం లేనప్పుడు. రైట్? సో మనకి భయం అనేది మన మిషన్ ఎక్కడ ఆగిపోతుందని ఉండాలి, కానీ మనం ఏమైపోతాం అనేసి ఉండకూడదు. ఎందుకంటే మన మిషన్ పెద్దగా ఉందనుకోండి, దెన్ భగవంతుడు మనల్ని కాపాడడం ఆయన బాధ్యత అయిపోతుంది. రైట్? మన సెల్ఫిష్ రీజన్స్ కోసం మనం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, భయపడాలి మనకేమైపోతుంది అనేసి. కానీ భగవంతుని కార్యంలో నేను ఉన్నాను కాబట్టి నేను కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఏం చేయాలనేది ఆలోచించాలనేసి. సో సింహిక తనని తినేసిన తర్వాత కూడా తను ఆ పొట్ట చీల్చుకొని బయటకు వచ్చారు. సో సిమిలర్లీ మనకి ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే కొంచెం మనము ధైర్యంగా ఉంటే రైట్ టైంకి రైట్ ప్లానింగ్తో మనం దాని నుంచి బయటపడొచ్చు. అండ్ అలా బయటపడ్డ తర్వాత యాక్చువల్గా మనము డిఫరెంట్ అయిపోతాం. రైట్? కష్టం వచ్చే ముందు మనం ఒకటైతే, ఆ కష్టాన్ని దాటుకొని వచ్చిన తర్వాత మనం వేరైతాం అన్నమాట. సో ఎవ్రీ టైం మనము ఆ కష్టాన్ని దాటుకొని వచ్చిన తర్వాత మన పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. రైట్? ఒకప్పుడు మనం అనుకుంటాము అప్పుడప్పుడు కొందరు వచ్చేసి మనకు అంటుంటారు, 5 ఏళ్ల క్రితం నువ్వు ఇలా లేవే, చాలా మారిపోయావు అంటే, అప్పుడు మనం చెప్తాము యాక్చువల్గా లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాని నుంచి బయటపడడానికి నేను ఏదైతే చేశానో దాని తర్వాత ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. రైట్? సో ఇప్పుడు నేను ఏడవట్లేదు. దాన్ని ఇంతకు ముందంటే ప్రతి చిన్నదానికి ఏడ్చేదాన్ని. రైట్? ఇప్పుడు మాత్రం నేను ఏడవట్లేదు. రైట్? ఇంతకుముందు ప్రతి చిన్నదానికి భయపడేవాడిని. ఇప్పుడైతే నేను భయపడట్లేదు. సో ఏంటంటే కష్టాన్ని దాటుకొని వచ్చిన తర్వాత మన పర్సనాలిటీ అనేది బెటర్ అవుతుంది. రైట్? కొందరు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు బాధపడతారు, కానీ కొందరు మాత్రం కష్టం వచ్చినప్పుడే బాగుపడతారు. ఎట్లాగైతే ఎగ్జామ్ వచ్చినప్పుడు చదవని వాడు ఫెయిల్ అవుతాడు, కానీ చదివే స్టూడెంట్ పాస్ అవుతాడు, ముందుకెళ్తాడు. సో ఎగ్జామ్ అనేది తప్పు కాదు, కానీ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వకుండా ఉండడం అనేది తప్పు అన్నమాట. సో జీవితంలో మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈజీ ఉంటుంది, కొన్నిసార్లు చాలా టఫ్ ఉంటుంది. సో భగవంతుడిని మనము కష్టాలు వద్దని అడగకూడదు, కానీ కష్టాల నుంచి బయటపడే బుద్ధి, శక్తిని అడిగామనుకోండి, దెన్ ఆటోమేటిక్గా మనం బెటర్ అవుతూనే ఉంటాము. అండ్ వచ్చే ప్రతి కష్టం కూడా ఒక ఛాలెంజ్లా ఉంటుందన్నమాట. రైట్? సో అన్ని ఛాలెంజెస్ మనము తీసుకోవాలంటే అవసరం లేదు. కొన్ని ఛాలెంజెస్ మనం తీసుకొని మెల్లమెల్లగా వన్ బై వన్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇఫ్ వీ హ్యావ్ టు ఛాలెంజ్ అవర్ లిమిట్స్, వీ హ్యావ్ టు లిమిట్ అవర్ ఛాలెంజెస్ అంటారు. అంటే మనం మన అవధులని ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. నా లిమిట్ని దాటుకొని నేను వెళ్ళాలి
అని అనుకుంటే మనము ఆ ఎన్ని లిమిట్స్ని దాటాలనుకుంటున్నామో ఆ వాటిలో కూడా ఒక లెక్క ఉండాలి. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో 10 విషయాలు మార్చాలనుకోండి. ఆ 10కి 10 విషయాలు మార్చే సంకల్పం మీరు ఒకటే రోజు తీసుకొని ప్రతిరోజు 10 పైన వర్క్ చేశారనుకోండి, ఒకటి కూడా మారదనమాట. సో ఏం చేయాలంటే, ఓకే 10 విషయాలు నేను నా జీవితంలో మార్చాల్సింది, ఒకటి తీసుకుంటాను ఫస్ట్, దానిపైన వర్క్ చేస్తాను కొన్ని రోజులు, దాని తర్వాత రెండోది తీసుకుంటాను. సో ఏంటంటే, బిఫోర్ వి ఛాలెంజ్ అవర్ లిమిట్స్, ఇది నేను చెయ్యలేను, రైట్, ఈ మార్పు రావట్లేదు, కానీ దీంట్లో మార్పును తీసుకురావాలి, ఇట్లాంటి 10 విషయాలు ఉన్నాయి, అన్నిటినీ ఒకటేసారి మనం ఎదుర్కోవడం స్టార్ట్ చేసాం అనుకోండి, దెన్ మనం దశరథులు కాదు కదా దశ దిశల నుంచి యుద్ధం చేయడానికి, రైట్. సో మనము 1 by 1 ఒక్కొక్క దాంతో డీల్ చేయాలన్నమాట. సో సిమిలర్లీ ఆ డీల్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, భయపడకుండా ఉండాలి, రైట్. సో యాక్చువల్గా ఇది నేను యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు చాలా మందికి మీరు 16 రౌండ్స్ చెయ్యాలి అని అంటే, ఒకవేళ చెయ్యలేకపోతే ఏదో రోజు అనే డౌట్ వస్తుంది. ఎవ్రీడే బుక్ చదవాలి అంటే కొన్ని రోజులు చదివే అవకాశం దొరకకపోతే ఎలా అనేసి క్వశ్చన్ వస్తుంది. బట్ యాక్చువల్గా ఏ రోజు అవకాశం దొరకదు, ఏ రోజు కష్టమవుతుందో దాన్ని పక్కన పెట్టండి. కానీ సంకల్పం తీసుకుంటే కొన్ని రోజులన్నా చదువుతాం కదా, కొన్ని రోజులన్నా చాంటింగ్ చేస్తాం కదా. కానీ ఒకవేళ భయపడుతూ ఉన్నాం అనుకోండి, ఏది చేయకుండా ఉన్నాం అనుకోండి, ఇలాగే ఉండిపోతాం కదా. సో మన భయం అనేది ఫ్యూచర్లో చెయ్యగలనా లేదా అని కాదు, అసలు ఇప్పుడే స్టార్ట్ చేయకపోతే ఇట్లానే ఉండిపోతే ఎట్లా అని భయం మనకు ఉండాలి. నేను బుక్స్ చదవగలనా, భయం ఉండొచ్చు, ప్రీచింగ్ చేయగలనా, భయం ఉండొచ్చు, కానీ యాక్చువల్గా చెయ్యకపోతే ఇలాగే ఉండిపోతావు కదా, దీని గురించి నీకు భయం లేదా? ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు డాక్టర్ దగ్గర వెళ్తే, కానీ డాక్టర్ దగ్గర వెళ్ళకపోతే నేను ఇలాగే ఇదే రోగంతో బాధపడాలి. సో ఇది ఓకేనా నాకు? సో దిస్ ఇస్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్ అనమాట. సో మనకి సిచ్యువేషన్ బాగా కష్టం ఉన్నప్పుడు భయం దేని గురించి వేయాలి అంటే, నేను మారకపోతే చాలా దారుణం, రైట్, ఇలాగే ప్రయత్నం చేయకుండా ఉండిపోతే ఇంకా దారుణం జరిగిపోతుంది. కాబట్టి నేను భయపడకుండా నేను ముందు ఏం చేయగలను అనేసి దానిపైన ఆలోచించాలి. అండ్ కొన్నిసార్లు మనం ఎఫర్ట్ పెట్టినా సరే సక్సెస్ రాదు, ఎందుకంటే టైం అనేది మనకి సహకరించదు. ఈవెన్ మనం పురాణాలు చదివితే దేవీ దేవతలకు కూడా అప్పుడప్పుడు సమయం సహకరించదు. బలి మహారాజ్ ఎప్పుడైతే యుద్ధం చేసి అందరి మీద గెలుద్దామని వచ్చారో, తన బ్రహ్మ తేజస్సు ఎంత ఉండే అంటే, తను బ్రాహ్మణులకి శుక్రాచార్యకి ఎంత మంచిగా సేవ చేసి ఎన్ని యజ్ఞాలు చేశారంటే ఆయనకు బ్రహ్మ తేజస్సు వచ్చిందనమాట. సో ఆయన తన సేనను వేసుకొని ఇంద్రపురి వైపు వెళ్తుంటే, ఇంద్రుడు దూరం నుంచే చూసి ఆశ్చర్యపోతాడనమాట. పోయి బృహస్పతిని వెళ్ళి అడుగుతారు, తన గురువు అన్నమాట. ఈ బలి మహారాజ్ పాతోడే, కొత్తడేం కాదు, కానీ ఈయనలో కొత్త ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది, రైట్, ఇంత తేజస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతారు. అప్పుడు బృహస్పతి చెప్తారనమాట, యాక్చువల్గా ఆయనకి బ్రహ్మ తేజస్ వచ్చింది, బ్రాహ్మణులకి బాగా సేవ చేయడం వల్ల బాగా శక్తివంతుడు అయిపోయారు, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే యుద్ధం చేయకుండా పారిపో అంటారు, రైట్. ఆయనకు అసలు కనబడకు కూడా కనబడకు, ఓకే. సో అప్పుడు అందరు దేవతలకి ఒక వరం ఉంటుందన్నమాట, ఏంటంటే వాళ్ళు ఏదన్నా రూపం తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో కొన్ని కాకిలాగా, ఇంకోళ్ళు పక్షిలాగా, ఇంకో యానిమల్ లాగా వాళ్ళ ముందు నుంచే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు అనమాట. సో ఎందుకు ఆ టైంలో ఏం చెప్తారంటే, టైమ్ ఇస్ నాట్ ఫేవరబుల్ టు యూ. సో ఇప్పుడు సమయం నీకు అనుకూలంగా లేదు, ఇప్పుడు యుద్ధం చేస్తే విధ్వంసమే జరుగుతుంది తప్ప నువ్వు విజయం ప్రాప్తం చెందలేవు, కాబట్టి యుద్ధం చెయ్యకు అని అంటారు. బట్ రైట్ టైం వచ్చినప్పుడు వామన దేవ వచ్చేసి బలి మహారాజ్ మీద అన్ని తీసేసుకొని మళ్ళీ ఇంద్రుడికి దేవతలకు అందరికీ ఆ స్థానాన్ని ఇస్తారు. సో కొన్నిసార్లు ఏంటంటే టైమింగ్ అనేది మనకి కుదరదు, కానీ అప్పుడు కూడా ఇంద్రుడు వాళ్ళందరూ ఓపిక పట్టారు అండ్ నెక్స్ట్ ఏం చేయాలో అనే ఆలోచనలో ఉన్నారు, అండ్ బృహస్పతి తన గురువు చెప్పినట్టు చేశారనమాట. సో సిమిలర్లీ మన లైఫ్లో కూడా కొన్నిసార్లు టైం వర్కౌట్ అవ్వదు, ఎంత ట్రై చేసినా సరే ఏది వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ట్రై చేస్తూ ఉండాలి బెటర్గా, అండ్ రైట్ టైం కోసం వెయిట్ చేయాలి, రైట్. సో వెన్ ద టైమ్ ఈజ్ రైట్ వి విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో దెన్ లాస్ట్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ లంకకి రీచ్ అవుతారు, అక్కడ లంకిని ఉంటుందన్నమాట. సో లంకిని ఏంటంటే షీఈ్ లైక్ అ గేట్ కీపర్ అనమాట, ఎవరిని ఎంటర్ చెయ్యనియదు. సో అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు హనుమంతుడు అస్సలు భయపడకుండా ఒక్క దెబ్బ కొట్టేసి దాన్ని పక్కన పడేస్తారు అనమాట లంకిని, రైట్. సో హీస్ ఫియర్లెస్, ఓకే, అండ్ హీస్ ఫోర్స్ఫుల్. సో భయపడకుండా ఉండడం అంటే బలం చూపించకుండా ఉండడం అనేది కాదు, రైట్, కానీ సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే బల ప్రయోగం చేయాలి. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు భయపడకుండా ఉండాలి అని అంటప్పుడు
కొన్నిసార్లు ఆ స్టేజ్లో బలం కూడా చూపించొద్దు, కామ్గా ఉండాలి. అప్పుడు ఏమైంది, ఇంద్రాకి ఏం చెప్పారు బృహస్పతి, డు నాట్ ఫైట్ అన్నారు. నీకు బలం లేదు అని చెప్పలేదు, కానీ యాజ్ ఆఫ్ నో నీ బలం అనేది సరిపోదు, కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయొద్దు అని చెప్తారు. కానీ సరైన టైం వచ్చినప్పుడు మాత్రం మనం మన బల ప్రయోగం అనేది కూడా చెయ్యాలి. సో లంకిని ఒక దెబ్బ కొట్టేసి తనని పక్కన తోసేస్తారనమాట, రైట్. సో హనుమంతుడు ఇంకేదైనా చేయొచ్చు కదా, అదే ఎందుకు చేశారంటే ఆ సిచ్యువేషన్లో అది మాత్రమే కరెక్ట్ అన్నమాట, రైట్. సో సురస చెప్పిన కండిషన్కి చిన్నగా అయిపోయి నోట్లోకి వెళ్ళి వచ్చేసారు, ఈమెని పొట్ట చీల్చుకొని వచ్చేసారు, ఇక్కడ లంకిని కొట్టారు. సో డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ యాక్షన్స్ ఎందుకు తీసుకున్నారంటే ఆ టైంలో అదే బెస్ట్ అన్నమాట. సో ఎక్కడ బలం చూపించాలి, ఎక్కడ భయపడకుండా కామ్గా ఉండాలి, వేరే దారిలో నుంచి బయటికి రావాలి, ఎక్కడ తెలివిని ఉపయోగించి ఏ యుద్ధం చేయకుండా బయటికి రావాలి, ఎక్కడ అలుపు లేకుండా ఆగాలి, ఇవన్నీ కూడా హనుమంతుడికి పర్ఫెక్ట్గా తెలుసు అనమాట, రైట్. సో తెలియడానికి 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి హనుమంతుడికి మిషన్ ఉంది, ఏంటంటే రాముని సేవ, రైట్. అండ్ రెండోది ఏంటంటే శ్రీరామచంద్రుడి మీద నమ్మకం, రైట్. సో మనం కూడా చూస్తాము ఇలా ఫోర్స్ఫుల్గా ఒక దెబ్బ వేసి తన బల ప్రయోగం చూపించిన డివోటీస్ ఎవరన్నా ఉన్నారంటే మనం శ్రీల ప్రభుపాద్ని కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇస్కాన్ జూహు ల్యాండ్ అనేది ఇష్యూస్ నడుస్తున్నాయో అప్పుడు ప్రభుపాదులు వారు కామ్గా లేరు, రైట్. హీ యూస్డ్ ఆల్ హిస్ ఫోర్స్, రైట్. తన మొత్తం బుద్ధిని మొత్తం బలాన్ని ఉపయోగించి తను ఆ ల్యాండ్ అనేది మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ట్రై చేశారు. సో భక్తుడు అంటే జస్ట్ కరుణామయుడు, ఔదార్యం అనేది ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఓకే, చాలా మృదు స్వభావం ఉంటుంది, చాలా కరుణ ఉంటుంది హృదయంలో, ఎస్. బట్ యాక్చువల్గా భక్తుడు కేవలము పెసిమిస్టిక్, అంటే ఏమీ అనుకోకుండా ఎవరిని ఏం హర్ట్ చేయకుండా ఉండేవాడు కాదు, అవసరం వస్తే హర్ట్ చేస్తాడు, రైట్. సో అల్టిమేట్గా డాక్టర్ అనేవాడు ఎప్పుడు పేషెంట్కి బాధ కలగకూడదు, ఏ నొప్పి రాకూడదు అని చూసేవాడు కాదు, ఏంటంటే కొంచెం నొప్పిచ్చినా సరే అల్టిమేట్ నొప్పిని తగ్గేలాగా చేస్తాడనమాట. సో సిమిలర్లీ భక్తుడు అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే హీఈస్ అ వీక్ పర్సన్, రైట్. హీఈస్ నాట్ అ వీక్ పర్సన్, బట్ హీ విల్ షో హిస్ పవర్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, రైట్. సో ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే చూపిస్తాడు, ప్రతిసారి శక్తి ప్రదర్శన చెయ్యరు, రైట్. అందుకనే ఈవెన్ హనుమంతుడు కూడా తనని లంకిని కొట్టిన తర్వాత నాకేంటి భయం, లంకినేనే కొట్టాను కాబట్టి ఎవరినన్నా కొట్టగలననేసి పెద్దగా అయ్యే ఎంటర్ అవ్వరు లంకలో, చిన్నగా అయిపోయి ఇన్కాన్స్పీషియస్, అంటే ఎవరికి కనబడకుండా గుహ్యంగా అటు ఇటు వెళ్తూ ఉంటారనమాట సీతమ్మను వెతకడానికి. ఎందుకంటే అక్కడ లంకిని కొట్టడానికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది, కానీ యాక్చువల్గా అందరితో గొడవ పడుతూ అందరికీ నా బల ప్రదర్శన చేస్తూ టైం వేస్ట్ చేయలేను కదా. సో అందుకే చిన్నగా అయిపోయి అటు తనని వెతుకుతూ ఉంటారు. సో ఇంత తెలివి, ఇంత శక్తి చూపించడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ చెప్పినట్టుగా హీ హ్యాస్ అ మిషన్. హనుమంతుడికి ఒక గొప్ప మిషన్ ఉంది, రాముని సేవ నేను చేయాలి. అండ్ రెండోది ఏంటంటే రామనామం పైన మరియు రామునిలో విశ్వాసం అన్నమాట. సో కేవలం ఒక పెద్ద మిషన్ తీసుకోవడం వల్ల మనం గొప్పవాళ్ళు అయిపోము, లేదా ఆ మిషన్ని సక్సెస్ఫుల్ చేయలేము, కానీ దాంతో పాటు ఆ మిషన్ ఎవరి కోసం తీసుకున్నాము, ఆ తీసుకున్న వ్యక్తిలో మనకి ఎంత నమ్మకం ఉంది. ప్రభుపాదుల వారు ఇలా మీరు వెళ్ళిపోండి, కంట్రీలు క్రియేట్ చేయండి, అక్కడ టెంపుల్స్ చేయండి, మీరు అలా స్ప్రెడ్ చేయండి, ప్రచారం చేయండి అని అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ శక్తి మీద నమ్మకం లేదు, కానీ ఇది ప్రభుపాదుల వారి కోసం చేస్తున్నాము అండ్ ప్రభుపాదుల వారు కావాల్సిన ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో, ఆ శక్తి ఆవేశం ఏదైతే ఉందో నాకు ఇస్తారు అనే నమ్మకం అన్నమాట. సో సిమిలర్లీ గురువు ఏదైనా మనకి ఆదేశం ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ప్రీచ్ చేయమన్నారు లేదా మీకు ఏదైనా చేయమన్నారు అనుకోండి, ఆర్డర్తో పాటు పవర్ కూడా ఇస్తారు, రైట్. సో మనము ఇనీషియల్గా ఫెయిల్ అవ్వచ్చు, కొంచెం టైం వరకు మనకు టైం పడుతుంది అది సక్సెస్ఫుల్ అవ్వడానికి, కానీ నమ్మకం ఉందనుకోండి ఏదో రోజు మనం సక్సెస్ఫుల్ అయితే అవుతాం. ఈవెన్ మన ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, బట్ మనం సక్సెస్ఫుల్ అవుతాం అనమాట, రైట్. సో పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే మనము ప్యూర్ డివోటీ అవ్వడము, మనం డివోషన్లో ముందుకెళ్ళడం అనేది పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం వేరే ప్రాజెక్టులు చేస్తుంటాం. యాక్చువల్గా ప్రచారం చేసి చాలామంది భక్తుల్ని తయారు చేయాలి, కానీ ఆ ప్రాసెస్లో మనం కూడా ఒక మంచి భక్తుల్లాగా తయారవ్వాలి. సో కొన్నిసార్లు మనం ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు వేరే భక్తులు రాకపోవచ్చు, భక్తులు కాకపోవచ్చు, కానీ ఆ ప్రచారం చేయాలనే ప్రయత్నంలో, ఆ ప్రిపరేషన్లో మనం మంచి డివోటీస్ అవుతాం కదా. సో అది యాక్చువల్గా రియల్ సక్సెస్ అన్నమాట. ఎక్స్టర్నల్లీ ఎస్ కౌంట్ అనేది పెరుగుతుంది, కానీ ఇంటర్నల్లీ ఆ క్వాలిటీ ఆఫ్ డివోషన్ పెరిగింది అనుకోండి, దెన్ దట్ ఈస్ ఆల్సో సక్సెస్. సో ఇది జరగాలి అంటే మన మిషన్ అనేది పెద్దగా ఉండాలి అండ్ ఫెయిత్,
శ్రద్ధ శబ్ద విశ్వాస అనే క్లాస్ చెప్పాను కదా. సో మనకి విశ్వాసం ఉండాలి, కృష్ణ కోసం నేను చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ సెక్యూర్డ్, నాకు భయపడాల్సిన అవసరం లేదు, బలహీనంగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి దాంట్లో గొడవలో వెళ్ళాల్సిన అవసరం లేదు. టైంని ఎలా యూటిలైజ్ చేయాలి, బుద్ధిని ఎలా యూటిలైజ్ చేయాలో కృష్ణ విల్ గైడ్ మీ. ఐ హ్యావ్ టు లిసన్ టు హిమ్, ఐ హ్యావ్ టు ఫాలో హిమ్. అలాగే గురువు చెప్పింది కూడా మనము ఫాలో అనేది అవ్వాలి. సో ఇలా హనుమంతుడు ఆ రామచంద్రుడిని ఇంత చక్కగా సేవ చేశాడు కాబట్టి యాక్చువల్గా చూసినట్టయితే హనుమంతుడు పైన కాంట్రవర్సీస్ కానీ ఎలిగేషన్స్ కానీ మనం ఎప్పుడు వినము. రైట్, హీఈస్ లైక్ లవ్డ్ బై ఎవ్రీవన్. చిన్న పిల్లల నుంచి అందరికీ హనుమంతుడు అంటే రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా తన పర్సనల్గా ఏది చేయలేదు, ఎంతసేపు రాముని కోసం అన్నమాట. ఈవెన్ సీతను అక్కడ వెతికొచ్చిన తర్వాత కూడా నాకు సీత దొరికింది అని అన్నారు. అంటే ఇంగ్లీష్లో ఐ ఫౌండ్ సీత అని అనాలి, బట్ ఆయన ఏమంటారు తెలుసా, సీత ఫౌండ్ ఐ అంటారు. రైట్, ఎందుకంటే రామచంద్రుడు వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఫస్ట్ నేను వేరే ఏ వర్డ్ చెప్పినా సరే ఇంకో వర్డ్ చెప్పేదాకా ఆయన ఉంటారో లేదో సరిగ్గా. సో ఫస్ట్ వర్డ్ నేను సీత అనే చెప్పాలి అనేసి ఐ ఫౌండ్ సీత, నాకు సీత దొరికింది అని అనడం కంటే ఆయన ఏమంటారంటే సీత దొరికింది నాకు అనేసి అంటారు అనమాట. రైట్, సో సీత ఫౌండ్ ఐ ఈజ్ లాస్ట్ అన్నమాట. నేను సీతను వెతికాను అనేసి ఏంటంటే ఈగో కదా. సో రెండు విధాలుగా మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే రామునికి ముందు సీత గురించి వినడం ఇంపార్టెంట్ కాబట్టి సీత వర్డ్ ముందు వచ్చింది, అండ్ మనము ఐని పక్కన పెట్టాలి కదా, లాస్ట్లో పెట్టాలి ఈగోని, కాబట్టి సీత ఫౌండ్ ఐ అన్నమాట. సో ఎంత గొప్ప భక్తుడు అనమాట. సో ఒక ఫాలోవరే ఎంత గ్రేట్ ఉన్నాడు అంటే, అంటే ఒక సేవకుడే ఎంత గ్రేట్ ఉన్నాడంటే ఆ స్వామి ఎంత గ్రేట్ అయి ఉంటాడు. రైట్, అంటే హనుమంతుడు ఒక భక్తుడు, ఇటువంటి చాలా గొప్ప భక్తులు ఉన్నారు. అఫ్ కోర్స్ ఒక భక్తుడిని ఇంకో భక్తుడితో కంపేర్ చేయలేము, బట్ జస్ట్ రాముని భక్తుల క్వాలిటీస్ తెలుసుకొని, రాముని భక్తుల సేవ చూసుకొనే రాముడు ఎంత గొప్పవాడు అనేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో సిమిలర్లీ ఒక గురు మహారాజ్ ఉన్నారనుకోండి, ఆయన గొప్పతనము, ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన క్వాలిటీస్ గురించి మాట్లాడొచ్చు, కానీ దాంతోపాటు ఆయన శిష్యులు ఎవరైతే ఉంటారో రైట్, వాళ్ళని చూసి కూడా మనం చెప్పొచ్చు ఆయన ఎంత గొప్పవాడు అనేది. సో సిమిలర్లీ మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. మనం ఒకళ్ళ శిష్యులము, ఒకళ్ళకి ఫాలోవర్స్, రైట్, ఒక మిషన్లో ఉన్నాము, ఒక సంస్థలో ఉన్నామంటే మనం చేసే యాక్టివిటీ ద్వారా జనాలు లెక్కేస్తారు. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి, నేను శ్రీల జయపతాక స్వామి మహారాజ్ డిసైపుల్ అంటే నా క్వాలిటీస్, నా వర్క్ చూసి కూడా గురు మహారాజ్కి లెక్కేస్తారు ఆయన ఎట్లా ఉంటారు అనేసి. నేను ఇస్కాన్ నుంచి ఉన్నాను అని అంటే నా ప్రవర్తన చూసి ఇస్కాన్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది లెక్కేస్తారు అనమాట. రైట్, నేను భగవద్గీత చదువుతానంటే భగవద్గీత చదివే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మన ప్రవర్తన చూసి లెక్కేస్తారు. సో భక్తి చేయడం అనేది కేవలం మన వరకు సంబంధించింది మాత్రమే కాదు, మనం చేసే దాని వల్ల మన గురువు పేరు, మన టీచర్ పేరు, మన సంస్థ పేరు, మనం ఏ జాతి నుంచి ఉన్నాము, ఏ కమ్యూనిటీ నుంచి ఉన్నాము, ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాము, అన్నిటిపైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. రైట్, సో అందుకనే ఈవెన్ మీరు ఒక పెద్ద మిషన్ తీసుకోకపోయినా సరే భక్తి చేయడం స్టార్ట్ చేశారంటే అదే పెద్ద మిషన్. కానీ అందులో కూడా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే యూ షుడ్ సెలెక్ట్ సమ్ పర్పస్. రైట్, సో అలా పర్పస్ సెలెక్ట్ చేసుకుంటే మైనక వచ్చి రెస్ట్ తీసుకోమన్నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తాం. సురస వచ్చేసి నా నోట్లోకి వెళ్ళాల్సిందే అన్నా సరే ఈగో క్లాష్ పెట్టకుండా ఆమెను సాటిస్ఫై చేసి బయటికి రావచ్చు. మరియు సింహిక మనల్ని తినేసినా సరే, ఏదో కష్టం వచ్చేసి మనల్ని కూరుకుపోయేలాగా చేసినా సరే పొట్ట చీల్చుకొని బయటికి రావచ్చు. మరియు లంకిని లాంటి వాళ్ళు ఎంతమంది మన ముందు నిలబడి ఆపాలన్నా సరే అప్పుడు మనం బల ప్రయోగం చేసి దాన్ని పక్కన తోసేయచ్చు. అండ్ ఇవన్నీ చేయాలంటే ఆ జర్నీ అనేది కంప్లీట్ చేయాలి మనం, ఈ కష్టాన్ని అనే సముద్రాన్ని దాటడం. రైట్, బేసిక్లీ మనకి భవసాగరాన్ని మనం దాటుకొని వెళ్ళాలి కాబట్టి మనకి 4 క్వాలిటీస్ ఉండేలాగా ట్రై చేయాలి. టైర్లెస్, రిసోర్స్ఫుల్, ఫియర్లెస్ అండ్ ఫోర్స్ఫుల్. ఈ 4 ఉండాలి అంటే మనకి ఒక మిషన్ ఉండాలి అండ్ ఫెయిత్ ఉండాలి. ప్రభు రామచంద్రుడి మీద లేదా కృష్ణ పైన ఫెయిత్ అనేది ఉండాలి. అప్పుడు ఇలా జరిగితే మనం డెఫినెట్గా ఆ హనుమంతుడిలాగే మన మిషన్లో కూడా సక్సెస్ఫుల్ అవుతాము. అండ్ ఆ హనుమంతుడిలాగే మనం కూడా ఒక మంచి భక్తులం అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, సో ప్రభు రామచంద్రకి జయ, హనుమాన్జీకి జయ. అయితే ఒకటి హనుమాన్కి ఒక చిన్న ప్రేయర్ ఉంటుంది, అంటే ప్రణమ మంత్రలాగా, అది చెప్తాను అండ్ దెన్ వీ కెన్ క్లోజ్ ద క్లాస్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరసుతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజవం అంటే ఆయన ఎంత fast గా ఉంటారంటే మనస్సు ఎంత fast గా వెళ్తుందో అంత fast గా ఆయన వెళ్ళగలరు. మారుత తుల్య వేగం, మరియు ఆయన వాయులాగా, పవర్ ఆఫ్ విండ్ ఏదైతే స్పీడ్ ఆఫ్ విండ్ ఉంటుందో వాయు వేగం లాగా తను వెళ్ళగలరు. మరియు జితేంద్రియం, తన ఇంద్రియాలని జయించిన వ్యక్తి అన్నమాట. అండ్ బుద్ధిమతం, చాలా బుద్ధి. అయితే వరిష్టం, బుద్ధిమతంలో బుద్ధి ఉన్న వ్యక్తులు కూడా అన్నిటికంటే గొప్ప బుద్ధి ఏదంటే భగవంతునికి సేవ చేసే బుద్ధి అన్నమాట. ఏ బుద్ధి అయితే మనల్ని భగవంతుడికి సేవ చేయాలని ఏదైతే ఇన్స్పిరేషన్ ఇస్తుందో, ఆ ఇంటెలిజెన్స్ మొత్తం ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, అదే బుద్ధిమతాం వరిష్టం అన్నమాట. సో హనుమంతుడు ఎందుకు అందరికంటే బుద్ధిమంతుడు అని చెప్పొచ్చు అంటే, ఎందుకంటే ప్రతిదాన్ని ఆయన రాముని సేవలోనే పెడతారు. దెన్ వాతాత్మజం అంటే వాయుపుత్రుడు. అండ్ వానరయుత ముఖ్యం, సో వానర సేనలో ఒక ముఖ్యమైన వాడు. యాక్చువల్గా అయితే తను రాజు కాదు, ఓకే, వానర సైన్యానికి రాజు కాదు. సుగ్రీవ ఇస్ ద కింగ్. కానీ ఆయన సుగ్రీవకి సెక్యూరిటీ లాగా ఉంటారనమాట. ఎందుకంటే వాయు యొక్క పుత్రుడు సుగ్రీవ. సో వాయుదేవ రిక్వెస్ట్ చేస్తారు హనుమంతుడిని ఏంటంటే, నువ్వు సుగ్రీవకి సేఫ్టీ ఇవ్వు అనేసి. సో అందుకనే ఆయన రాజులాగా ఉండరు, బట్ ఆల్మోస్ట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అన్నమాట. సో శ్రీరామదూతం, సో రాముని దూత. సో హీఈస్ లైక్ అ మెసెంజర్. ఎప్పుడైతే సేవకుడు కూడా అనొచ్చు రామదూతం, అండ్ మెసెంజర్ కూడా. సో సీతని కనుక్కోవడము, ఆ మెసేజ్ ఇవ్వడానికి కూడా తను వెళ్ళారు. యాక్చువల్గా తను లంకకు వెళ్ళినప్పుడు సీతకు మాత్రమే మెసేజ్ ఇవ్వలేదు, రావణుడికి కూడా మెసేజ్ ఇచ్చాడు. ఏంటంటే, ఒక చిన్న మెసెంజర్ లాగా వచ్చిన నేనే ఇంత విధ్వంసం చేయగలనంటే నాలాంటి ఇంకెంత యోధులు ఉన్నారు, ఇంకా శ్రీరామచంద్రుడి గురించి నువ్వు ఇమాజిన్ చెయ్యి. సో బెటర్ యూ రిటర్న్ సీత అనేసి రావణుడికి కూడా మెసేజ్ ఇస్తారనమాట. ఈవెన్ నాట్ ఓన్లీ రావణుడికి మెసేజ్ ఇస్తారు, ఫర్దర్గా వెళ్ళిన తర్వాత 14 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత రామచంద్రుడు హనుమంతుడిని పంపిస్తారనమాట భరతుడి దగ్గరికి. ఏంటంటే, ఒక్కసారి కనుక్కొనిరా, భరతుడి 14 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాజ్యానికి అటాచ్ అయిపోయి, ఇప్పుడు నేను తిరిగి వస్తున్నాను, నాకు రాజ్యం ఇచ్చేయాలంటే ఆయనకు బాధేస్తుందేమో, అట్లా బాధేస్తే నేను రాను తిరిగి, రైట్. సో నువ్వు ఓసారి కనుక్కొని రా అని అంటారు. సో అప్పుడు తను తన విధంగా వెళ్ళి కనుక్కొని వస్తారు. సో భరతుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు అనమాట, రిటర్న్ వస్తున్నారు రామచంద్రుడు అనేసి. హనుమంతుడికి అష్యూరెన్స్ వస్తుంది ఏంటంటే, భరతుడు అటాచ్గా లేడు, రాముడు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్తేనే రాముడు తిరిగి వస్తాడు అనమాట, రైట్. సో అలా శ్రీరామదూతం, అండ్ అటువంటి శ్రీరామదూతంకి శరణం ప్రపద్యే. సో వి సరెండర్ అన్ టు హిమ్, ఆర్ వి ప్రే టు హిమ్, ఆర్ వి పే అవర్ ఒబేసెన్సెస్ అనమాట. సో ఇంత గొప్ప హనుమంతుడి గురించి మనం చెప్పుకుంటే అప్పుడే ఆ రామచంద్రుడి గొప్పతనం కూడా తెలుస్తుంది అన్నమాట మనకి. ఓకే, సో మహావీర మహాబలి హనుమాన్ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल। हरे हरे बोल प्रभु जी, हरे हरे बोल। हरि बोल प्रभु जी, हरि बोल बोल प्रभु जी, थैंक यू। हरि बोल प्रभु जी, हरे कृष्णा। हरि बोल प्रभु जी, प्रणाम प्रभु जी। वेरी मच प्रभु जी। हरे कृष्ण प्रभु जी, ప్రణామాలు। మీకు ఎంతో రుణపడి ఉన్నాం ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీరామ్. ప్రభుజీ. జై. ఈ 4 క్వార్టర్స్ ఉన్నారు కదా ప్రభుజీ, టైప్స్ హరే 3 ఫియర్లెస్, ఇంకా 4th ఏంటి ప్రభుజీ? ఫోర్స్ఫుల్. ఫోర్స్ఫుల్. చాలా బాగుంది ప్రభుజీ, ఇదంతా కంపారిజన్ అంతా ఎక్కడ దొరకదు ఇలాంటి మెసేజ్. చాలా బాగుంది ప్రభుజీ. దీనికి చిన్న ప్రెజెంటేషన్ ఉంది, సో నేను శైలజ మాతాజీకి పంపిస్తాను, సో దట్ షీ కెన్ షేర్ ఇన్ ఆల్ గ్రూప్స్. చూపిస్తాను కావాలంటే మీకు. ఓకే. వావ్. ప్రభుజీ గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. వండర్ఫుల్ చేస్తున్నాయి చదవలేకపోతున్నాం. వండర్ఫుల్. చాలా ఆనందంగా ఉంది ప్రభు.
నిమిషం వినపడట్లేదు, ఎవరేం మాట్లాడుతున్నారు. ఓకే, మీరు హ్యాండ్ రైస్ చేయండి ఏదైనా మాట్లాడేది ఉంటే. సో ఎస్ అనుష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, వెరీ వెరీ వండర్ఫుల్ క్లాస్ ప్రభుజీ. సో క్వశ్చన్ ఏంటంటే, ఏ టైంలో ఏ ఫీచర్ ఎగ్జిబిట్ చేయాలి అన్నది మనకి ఎలా తెలుస్తుంది ప్రభుజీ? అంటే ఇదే హనుమాన్ ఈజ్ అ వెరీ గ్రేట్ డివోటీ, ఆయనకు తెలుసు ఈ టైంలో. మీరు అన్నారు కదా దక్షత అన్నది వాళ్ళకు ఉంటుంది, ఈ టైంలో మనం ఇట్లా బిహేవ్ చేయాలి అన్నది. బట్ యాజ్ అ సాధక మనకు ఎలా తెలుస్తుంది ఇది ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్, లేదా ఇదంటే సహించాల్సిన సిచ్యువేషన్, లేదా దీన్ని ఫోర్స్ఫుల్ గా ఎదుర్కోవాలి, అంత అంత విచక్షణ మనకి ఎలా వస్తుంది ప్రభుజీ? సో కృష్ణ మనకి విచక్షణ రావాలంటే రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాతం శ్రీ చైతన్యేశ్వరం. సో విచక్షణ అనేది భగవంతుని కృప వల్ల వస్తుంది. అయితే కేవలం భగవంతుని కృప పైననే మనం ఆధారపడకూడదు, మన ఎఫర్ట్ కూడా పెట్టాలన్నమాట. సో ఇనీషియల్గా మనకు తెలియదు. సో ఒక ఫేమస్ బిజినెస్ మెన్ ఆర్ సమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఏమంటారంటే, సో నేను డెసిజన్స్ అన్నీ దేని బేస్ పైన తీసుకుంటానంటే, రైట్ డెసిజన్స్ దేనిపైన తీసుకుంటానంటే బేస్ పైన నా ఎక్స్పీరియన్స్ పైన తీసుకుంటా అంటారు. ఓకే, మరి ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే బ్యాడ్ డెసిజన్స్ తీసుకోవడం వల్ల వచ్చిందంటారు. సో మనకి ఇనీషియల్గా అర్థం కాదు ఎప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేయాలనేసి. అండ్ ఈవెన్ ఒకసారి తెలిసిన తర్వాత కూడా మనం తప్పులు చేయొచ్చు. బట్ ఏంటంటే కామన్ ప్రిన్సిపల్ ఒక క్వశ్చన్ ఏం అడగాలి అంటే, ఏం చేస్తే నేను సర్వీస్లో ముందుకెళ్తాను, ఏం చేస్తే టైం సేవ్ అవుతుంది, ఏం చేస్తే ఎనర్జీ సేవ్ అవుతుంది అని ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఒక ఎదుటి వ్యక్తి వచ్చాడు, ఓకే, సో ఆయనతోని నేను కామ్గా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను పోస్ట్ ఆఫీస్కి ఒక భగవద్గీత పోస్ట్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఒక పిచ్చివాడు ఉన్నాడు అనమాట. ఓకే, సో ఆ పిచ్చివాడు ఏంటంటే నా దారికి అడ్డు వస్తున్నాడు అనమాట. నేను ఇటు వెళ్తే ఇటు, అటు వెళ్తే అటు వస్తున్నాడు అనమాట. రైట్, సో అక్కడ నేను ఏం చేయాలి, తను పక్కకు జరగాలి, నాకు దారి ఇవ్వాలని వెయిట్ చేయొచ్చు, కానీ నా దగ్గర అంత టైం ఉందా? రైట్, సో నేను జస్ట్ నా దారిలో వెళ్ళాను అండ్ తను అలాగే మళ్ళీ అడ్డొచ్చాడు, నేను జస్ట్ తన భుజానికి భుజం తట్టి తనని సైడ్కి తోసేసాను అండ్ ఐ వెంట్. సో ఈ పర్సన్ ఏంటంటే ఈజ్ నాట్ అ నార్మల్ పర్సన్. కాబట్టి నేను తోసినాననేసి నాతో గొడవ పడే అంత ఇంటెలిజెన్స్ లేదు. ఎదురు ఇంకా ఇంకెవరు వస్తున్నారు వాళ్ళని ఎలా ఆపాలనే దాంట్లో ఉన్నాడు. రైట్, సో అక్కడ నా ఇంటెన్షన్ ఏముండే, నాకు టైం వేస్ట్ అవ్వద్దు, అనవసరంగా గొడవ కూడా పెట్టద్దు. అంటే నాకు ఎదురు వస్తావు నువ్వు, అసలు నువ్వు ఎవడివి, నేను ఎవడినో తెలుసా అనేసి అక్కడ ఆయనతో గొడవ పెట్టుకోవచ్చా? లేదు, బికాస్ హీ సీమ్స్ లైక్ అ మ్యాడ్ పర్సన్. సో ఐ జస్ట్ హ్యావ్ టు పుష్ హిమ్ అవే. రైట్, సో లంకిని ఎట్లాగైతే జస్ట్ పుష్ చేసేసాడో, సో ఐ హ్యావ్ టు పుష్ హిమ్ అవే అండ్ ఐ హ్యావ్ టు కంటిన్యూ మై సర్వీస్ అనమాట. రైట్, సో అట్లాగే ఎవరన్నా మిమ్మల్ని మాటలతో విమర్శించారనుకోండి దూరంగా కూర్చొని, ఓకే, కొన్నిసార్లు మనం జపం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంటారు. రైట్, అప్పుడు ఎవరు వచ్చేసి మన ఇట్లా కాలర్ పట్టుకొని చెయ్యి పట్టుకొని మనల్ని జపం నుంచి లాగరు. రైట్, ఏదో చెప్తారు, ఎప్పుడు జపమేనా, ఇంకా వేరే పని లేదా అనేసి అంటూ ఉంటారు. ఆ టైంలో నాకు ఏది ఇంపార్టెంట్, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం ఇంపార్టెంటా, నా జపాన్ని కంప్లీట్ చేసుకోవడం ఇంపార్టెంటా, వాళ్ళతో గొడవ పడడం ఇంపార్టెంటా? రైట్, లేదా జస్ట్ ఒక సైగ చేసి 2 minutes ఆగు తర్వాత మాట్లాడతానని చెప్పాలా? రైట్, సో క్వశ్చన్ ఏంటంటే విచ్ విల్ సేవ్ మై టైమ్ అండ్ ఎనర్జీ, విచ్ విల్ మేక్ మీ కంటిన్యూ మై సర్వీస్. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎక్కడ ఫోర్స్ చూపించాలి అనేసి. రైట్, కొన్నిసార్లు మనకి ఇంట్లో లేదా ఎక్కడైనా సరే, ఆఫీస్లో అయినా సరే, ఇఫ్ సమ్వన్ ఈస్ బికమింగ్ ఫిజికల్, ఎక్కువ చేతులు కాళ్ళు యూజ్ చేస్తున్నారు, లేదా మన రీసోర్సెస్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటే అక్కడ మనము నిలబడాల్సిందే గట్టిగా, మనం ఎవరో వాళ్ళకి చూపించాల్సిందే. రైట్, కానీ ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేదనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మిడిల్ క్లాస్ జీవితాల్లో మనుషులు ఫిజికల్ అవ్వరు. మోస్ట్లీ వాళ్ళు మాటలతోనే మనల్ని కించపరచడానికి, దుఃఖించడానికి ట్రై చేస్తారు. కాబట్టి మోస్ట్లీ అవాయిడింగ్ బ్యాటిల్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. బట్ ఎప్పుడన్నా వచ్చేసి నేను భగవద్గీత లాగేసుకుంటాను, నీ మాల లాగేసుకుంటానంటే అప్పుడు మనం బలప్రయోగం చేయాలి. కానీ ఏంది ఊరికే చదువుతూ ఉంటావు, ఏంటి ఊరికే బుక్స్ చదువుతావు అని అంటే దాన్ని అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కృష్ణ విల్ గైడ్ యూ. యాక్చువల్గా మనం జపం చేస్తే ఏమవుతుందంటే పరమాత్మతో కనెక్షన్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ పరమాత్మ ఈజ్ లైక్ ద స్పిరిచువల్ గూగుల్ అన్నమాట. సో ఆయన చెప్పేస్తూ ఉంటారు, మాట్లాడకు, ఆయనతో ఇన్వాల్వ్ అవ్వకు, ఆ ఫోన్ తీయకు, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు అనేసి ఎగ్జాక్ట్గా అన్నీ చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటే మనకు తెలిసిపోతుంది. ఇట్స్ లైక్
టేక్ రైట్, టేక్ లెఫ్ట్, స్టాప్ అనేసి అంటది కదా. అట్లాగే ఈవెన్ మన గూగుల్ మ్యాప్స్లో చూస్తే రెడ్, గ్రీన్, ఎల్లో కనిపిస్తుంది. రెడ్ అంటే బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు, గ్రీన్ అంటే ట్రాఫిక్ ఏం లేనట్టు, ఆరెంజ్ అంటే కొంచెం మీడియం ట్రాఫిక్ ఉన్నట్టు. సో అప్పుడు మనకు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతాం, ఇక్కడ రెడ్ ఉందంటే జామ్ ఉంటుంది కాబట్టి ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్? టైం పడుతుంది. గ్రీన్ ఉందనుకో దెన్ హాయిగా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో 35 minutes చూపిస్తుంది, కానీ మధ్యలో చాలా రెడ్ ఉందనుకోండి ముందే లెక్కేసుకోవాలి, 35 minutes కంటే ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే రెడ్ ఉంది కాబట్టి టైం పెరుగుతుంది అనేసి. సో ఏంటంటే ఇట్ ప్రిపేర్స్ అస్, ఇట్ గైడ్స్ అస్. సో సిమిలర్లీ పరమాత్మ ఇస్ లైక్ అవర్ స్పిరిచువల్ గూగుల్ అన్నమాట. ఆయనకు అన్ని తెలుసు, ఇమోషన్స్ వైజ్ తెలుసు. మామూలుగా గూగుల్ మ్యాప్స్కి అయితే జస్ట్ రోడ్లే తెలుసు, కానీ హీ నోస్ ది మ్యాప్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఓకే మాతాజీ, చేస్తూ పోండి, వస్తుంది దక్షత. వంట చేస్తూ పోతే ఎక్స్పర్టైజ్ వచ్చిందా లేదా? Yes, Prabhuji. ఎప్పుడు ఎంత ఉప్పు వేయాలి, ఫస్ట్ ఉప్పు వేయాలా, ఫస్ట్ కారం వేయాలా అనేసి ఇనిషియల్ గా మీరు ప్లాన్ చేసి ఉంటారు, రైట్? Yes. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో పాటలు వింటూ, క్లాస్ వింటూ, అటు ఇటు చెప్తూనే పాట అయిపోతుంది. Yes. Then- Thank you, ఎస్, Prabhuji. Hare వెల్కమ్ Krishna. మాతాజీ. ఎస్, సత్యనారాయణ సంఘం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ చాలా బాగా చెప్పారు. ఇవాళ మీరు ఈ క్లాస్ వింటుంటే, మీరు చెప్పిన క్లాస్ వింటుంటే చాలా మోటివేషన్ అయింది నాకు. కానీ నేను జర్నీలో ఉన్నా ప్రభుజీ, చెన్నై వచ్చాను అనుకోకుండా. Mhm. అయితే మనం ఇలా ఉన్నప్పుడు, ఇప్పుడు స్నానం చేయలేదు, ఇంకా ఏమి శుభ్రం చేసుకొని కూడా నాకు ఇక్కడ ఛాయిస్ లేదు కొన్ని పరిస్థితులలో. Hmm. అటువంటి పరిస్థితుల్లో చాంటింగ్ చేయొచ్చా ప్రభుజీ? చేయొచ్చు ప్రభు, చాంటింగ్ కి స్నానంకి ఏం సంబంధం లేదు. Yeah. ఒక చిన్న డౌట్ ఉండే ప్రభుజీ, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడప్పుడు టూర్స్ అటు ఇటు వెళ్తుంటాం కదా. సో ఒకవేళ మరి స్నానం చేయలేదని, పరిస్థితి బాగాలేదు, స్నానం చేయలేదని తినడం మానేస్తారా? లేదు ప్రభుజీ. సో ఇది చాంటింగ్ అనేది ఆత్మకి భోజనం లాంటిది. సో స్నానం Okay. చేయకపోయినా సరే ఆత్మకు భోజనం ఇవ్వచ్చు. ఆ, మామూలుగా వేద మంత్రాలు, యజ్ఞంలో Hmm. వాడే మంత్రాలు, ఒక పూజలో చేసే మంత్రాలు, అవన్నిటికి ఏంటంటే శుచి అవసరం. బట్ Hmm. మనం హరే కృష్ణ మహామంత్రం అనేది భగవంతుని నామం కాబట్టి వీటికి నియమిత స్మరణేన కాల. సో పెద్దగా నియమాలు లేవు. ఆ, స్నానం చేస్తే ఫోకస్ కొంచెం బాగుంటుంది, ఫ్రెష్గా ఫీల్ అవుతాం కాబట్టి. బట్ అదర్వైజ్ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో మీరు చేయొచ్చు. ఓకే, ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, సుధీర గౌరవ ప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సనం హరే కృష్ణ మాతాజీ. దండవత్. ప్రభుజీ, ఇవాళ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అంటే స్టోరీ లాగానే విన్నాం మేము, కానీ లైఫ్ కి రిలేటెడ్ గా ఎప్పుడు వినలేదు ప్రభుజీ. చాలా బాగుంది. అంటే ఇట్లా బుక్ లో ఉంటదా ప్రభుజీ? ఇట్లా మీరు బాగా చెప్తున్నారు, లైఫ్ కి రిలేటెడ్ గా ఎట్లా చెప్తున్నారు ప్రభుజీ మీరు? అంటే రామాయణంలో అయితే మామూలు స్టోరీ ఉంటది, ఆ, ఇట్లా టైర్నెస్, ఫోర్స్ బుల్లి అవన్నీ ఉండవు కదా ప్రభుజీ? ఇవి వింటే తెలుస్తాయి మాతాజీ. జనరల్ గా ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఈ లెక్చర్ ఒక 80 to 90% అనేది యాక్చువల్గా ఈ లెక్చర్ ఎప్పుడు జరిగిందంటే 2020 21లో చైతన్య చరణ్ ప్రభు ఇచ్చారు ఈ లెక్చర్, కోవిడ్ టైంలో అది. సో ఆ లెక్చర్ కోవిడ్ టైంది. అండ్ ఆ సిచ్యువేషన్లో ఈ రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చని ఆయన వేరే వేరే ఆచార్యస్ దగ్గర విని, వేరు వేరు రామాయణాలు చదివి అట్లా తయారు చేశారు. నేను దాన్ని ఆల్మోస్ట్ కాపీ కొట్టాను. దాంతోపాటు మీరన్నీ ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారో, రైట్, మన జీవితంలో ఏదైతే జరుగుతుంటాయో అవన్నీ కొన్ని కలిపాను. ఇప్పుడు కోవిడ్ అయితే లేదు, కానీ కోవిడ్ అనేది జస్ట్ ఒక స్టేజ్లో వచ్చే ఒక ప్రాబ్లం. బట్ అది కాకుండా ఇంకెన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ని మనము దాటడం చాలా కష్టం అనిపిస్తుంది, అవి కూడా సముద్రం లాగా ఉంటాయి కాబట్టి. సో అలా దాన్ని రిలేట్ చేసుకుంటూ నాకుండే కొంచెం ఎక్స్పీరియన్స్, నేను విన్నది కలిపి ఇట్లా మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కాపీ అండ్ ఎక్స్పీరియన్స్. బాగుంది ప్రభుజీ. ఏ బుక్ లో ఉండదు కదా, అందుకే కనుక్కుందామని. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎస్, మిథిలేష్ కుమారి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఈరోజు క్లాస్ బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఈ రోజు నా పుట్టినరోజు ప్రభుజీ, బ్లెస్సింగ్స్ కావాలని హ్యాండ్ రైస్ చేసిన ప్రభుజీ. హరే హరి కృష్ణ. బోల్. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే టు యూ మాతాజీ. సో చాలా చక్కగా
మీ బర్త్డే రోజు మంచి క్లాస్ అయింది అయితే. సో ఇంకెవరిదైనా బర్త్డే ఉంటే చెప్పండి, అందరు కలిపి ఒకసారి మనం హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. ఎనీవన్ ఎల్స్ బర్త్డే? ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుజీ, ఈ రోజు స్నిగ్ధ మాతాజీకి ఫీవర్ వచ్చి, హై ఫీవర్ వచ్చి తను హాస్పిటల్ అదేంటి ఒంట్లో బాగాలేకుండా ఉన్నారు. మాతాజీ పెట్టారు ప్రభు ప్రేయర్స్ కోసం అని. ఒక్క నిమిషం టైం ఇస్తే ఇంకొకరు కూడా ఇచ్చారు ప్రభు. చెప్పండి, అందరు కలిసి చేద్దాం. ప్రభుజీ హలో ప్రభుజీ, ఈ రోజు మిథిలేష్ కుమారి మాతాజీ వాళ్ళ పాప బర్త్డే కూడా ప్రభుజీ. అవునా? మదర్ డాటర్ ఇద్దరిది బర్త్డే. తన బర్త్డే అండ్ స్నిగ్ధ మాతాజీ హెల్త్ కోసం, అండ్ అలాగే రెడ్డి మాతాజీ ప్రభు వాళ్ళ హెల్త్ కోసం, దేవలక్ష్మి మాతాజీ వాళ్ళ ప్రభు కోసం హెల్త్ కోసం, నాగజ్యోతి మాతాజీకి హెల్త్ కోసం, నా హెల్త్ కోసం కూడా ప్రభు. అంటే నేను మొన్న యాక్సిడెంట్ అయింది ప్రభు, నాకు దెబ్బలు తగిలాయి, అందుకోసం ఓకే మాతాజీ. ప్రభుజీ, మా అబ్బాయి నైట్ అంతా మోషన్స్ తో సఫరింగ్ అవుతున్నారు. ఆయన గురించి షూర్ బాబు. ఓకే, లీలాదేవి మాతాజీ కోసం ప్రభు, తన ఫ్రాక్చర్ ఇంకా అతుక్కోలేదు, ఇంకా 1 month బెడ్ రిటర్న్ ఉండమన్నారు డాక్టర్. అండ్ శ్రేయ కూడా సఫరింగ్ విత్ సివియర్ ఫీవర్ అండ్ వామిటింగ్స్ ఎవ్రీథింగ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవతి ప్రణామ్. నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు ప్రభుజీ, హెల్ప్ చేస్తారా ప్రభుజీ? ప్రే చేస్తాం మాతాజీ. ఓకే, ఫైల్ అయితే డాక్టర్ చేస్తారు మీకు. చాలా బాగలేదు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మీరందరికి బాగాలేదు కాబట్టి ఈ క్లాస్ చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినవి ఫాలో అవ్వండి. హరే కృష్ణ. మా నాన్నగారికి కూడా బాగాలేదు ప్రభుజీ, రాత్రి నుంచి లేవలేకపోతున్నారు ఆయన. కొంచెం ఆయన గురించి కూడా ప్రే చేయండి. మనం అందరం గురించి ప్రే చేస్తూ 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే రామ 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 హరే హరే. జయ శ్రీ రాధే కృష్ణ. జానకి రామయ్య ప్రభు, హిందీలో తీసుకుంటారా ప్రభు? యా, హిందీలో తీసుకుంటాను. 1-2 క్వశ్చన్ అయ్యాక హిందీలో బ్రీఫ్ చేస్తాను. ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. నిన్నను రాముని గురించి యాక్సెప్టెన్స్, అలాగే ఈరోజు ఆంజనేయ గురించినటువంటి ఈ 4 చెప్పడము, అది మన జీవితానికి అనుసంధానం చేస్తూ రిలేటెడ్ చేస్తూ చెప్పడం చాలా వండర్ఫుల్ ప్రభుజీ. నాలో ఎంతో ఇన్స్పిరేషన్ వచ్చింది. మరి నాకు ఉన్నటువంటి ఆల్రెడీ నేను కల్కి భగవాను డివోటీ అయినా నాలో ఉన్నటువంటి మీరు ఇన్స్పిరేషన్ ఏంటంటే మరింత బలం చేకూర్చారు ప్రభుజీ. థ్యాంక్ యూ. అది చెప్పడానికే నేను హ్యాండ్ రైజ్ చేశాను ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అయితే డివోషనల్ గా కాకుండా ఈ భౌతిక ప్రపంచంలో అంటే మనము సాఫ్ట్గా ఉంటాము, దేన్ని పబ్లిక్ తో చాలా హార్ష్ గా మాట్లాడడం ఏం చూసి పబ్లిక్ వాళ్ళు మన వీక్నెస్ గా భావించి మరిన్ని మన మీద ఏంటంటే ప్రయత్నాలు చేస్తుంటారు. మన ఆస్తుల పైన, మన దీనిపైన ప్రయత్నాలు చేస్తుంటారు. మనం ఏంటంటే వాళ్ళలాగా హార్ష్ గా మాట్లాడలేము, గొడవ చేయలేము, వీళ్ళు వీక్ పర్సన్ లా వాళ్ళు భావిస్తుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి ప్రభుజీ? బలం చూపించాలి ప్రభు. అర్జున పాండవుల్ని కూడా వీక్ అనుకొని దుర్యోధనుడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు కదా. బట్ అర్జున ఏం చేశాడు? యుద్ధం చేశాడు కదా. యా, సో మనం కూడా చేయాలి ప్రభు. అంటే వాళ్ళలాగా అధర్మంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ధర్మయుక్తంగా మనం కూడా బలం అనేది చూపించాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొందరికి గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుంది కదా చెవుడుంటే. అట్లాగే కొందరికి ఏంటంటే బలం చూపిస్తేనే కనబడుతుంది, లేకపోతే కనపడదు అనమాట.
రైట్? ఓహో సో కొందరికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కదా, అట్లాగే కొందరికి ఏంటంటే సాఫ్ట్నెస్ బ్లైండ్నెస్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి మనం సాఫ్ట్గా ఉంటే మనం ఏంటో కనబడదు, కొంచెం గట్టిగా ఏంటో మనం చూపిస్తేనే తెలుస్తుంది. నేను కూడా ఎవరితోనన్నా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కానీ ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు కానీ అందరితో అన్ని వేళలా సాఫ్ట్గా ఉండను. ఎందుకంటే కొన్నిసార్లు మైండ్ అనేది గ్రాంటెడ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది కదా, అప్పుడు నేను కొంచెం కఠినంగా మాట్లాడి దాన్ని కొంచెం దారికి తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో భక్తులు కదా చైతన్య మహాప్రభులాగా ఔదార్యంతో ఉండాలి అంటే, ఎస్ చైతన్య మహాప్రభులాగా ఔదార్యంతో కూడా ఉంటాము, అర్జున లాగా యుద్ధం చేయాల్సి వస్తే చేస్తాం కూడా. సో ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు ఉంటే, అలా ఉంటేనే వాళ్ళు భక్తులు అవుతారు. ఉట్టి సాఫ్ట్గా ఉంటే భక్తులు గారు. కానీ కృష్ణ భక్త బడా చతుర్ అని ఎందుకు అంటారంటే ఎప్పుడు ఎలా ఉండాలో తెలుస్తుంది కాబట్టి. అలానే ఎప్పుడు హార్ష్గా ఉన్నారు అనుకోండి, ఇప్పుడు నేను క్లాస్లో రాగానే కోపంగా ఫేస్ పెట్టి మిమ్మల్ని ఇంకా క్లాస్ పీకడం స్టార్ట్ చేసాం అనుకోండి, 2 రోజులు వింటాడు గౌరవం కోసం, 3వ రోజు వింటారా? ఓకే రైట్? సో క్లాస్ ఇవ్వడం ఇంపార్టెంట్, కానీ అప్పుడప్పుడు క్లాస్ కూడా పీకాలి. ఓకే ఓకే, ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఎస్ దేవలక్ష్మి మాతాజీ, వన్స్ దిస్ ఇస్ డన్ వి విల్ డూ ఇన్ హిందీ బ్రీఫ్లీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ అడిగింది అదే, ఈ రోజు మనకు ఈ క్లాసుల నుంచి మనం ఎంత తెలుసుకోవచ్చు రామాయణం గురించి కూడా, అంత మన జీవితానికి ఉపయోగం అని చెప్తే ఎట్లా అనుకోవాలి అనుకున్నా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నాకు ఎంత అర్థించుకోవచ్చో ఎంత వేసుకోవచ్చో ప్రభుజీ చాలా బాగా అర్థమైంది. కానీ మీరు కొంచెం స్పీడ్ గా చెప్పిండ్రు, నేను కొన్ని నేను రాసుకోలేకపోయినాను. మీకు ప్రెజెంటేషన్ అనేది ఇంగ్లీష్లో షేర్ చేస్తాను, మీకు దగ్గరలో ఉండేవాళ్ళు ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో ఏంటో అనేది తెలుసుకోండి. అండ్ రికార్డింగ్ కూడా షేర్ చేస్తాను కాబట్టి మళ్ళీ చూసుకుంటూ పాజ్ చేసుకుంటూ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఓకే హరే కృష్ణ. అదే ఎస్ నళిని ప్రియా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడే చెప్పారు కదా, ఒక ప్రభుజీ అడిగినప్పుడు అదే క్లాస్ తీసుకోవాలి వాళ్ళ గట్టిగా అని. అంటే దాంట్లో మనం మన దగ్గర వాళ్ళు అయినప్పుడు, అంటే మన బ్రదర్ సిస్టర్ అట్లా దగ్గర వాళ్ళు అయినప్పుడు అప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలంటారు? పేషెంట్ రిలేటివ్ అయినా బయటోడైనా కొయ్యాల్సి వచ్చినప్పుడు కొయ్యాలి కదా మాతాజీ, ఆపరేషన్ చేయాలంటే. కానీ మరి వాళ్ళు హర్ట్ అవుతారేమో అట్లా అని, అట్లాంటప్పుడు మరి ఎలా అనాలని? అంటే డాక్టర్ కోసే ముందు అనెస్థీషియా ఇస్తాడు కదా. అవును. సో మనం కూడా అనెస్థీషియా ఇవ్వాలన్నమాట. బేసిక్లీ నేను ఇప్పుడు మాట్లాడే మాటలతో నువ్వు హర్ట్ అవుతావు, నీకు బాధ కూడా ఇస్తుంది. బట్ నా ఉద్దేశం నేను బాధ పెట్టడం కాదు, నేను కరెక్ట్ చేయడం, నేను కరెక్ట్గా అర్థం చేసుకునేలాగా చేయడం. రైట్? సో ఇది నీకు ఓకే అయితేనే చెప్పు, నేను చెప్తాను. లేదు నేను హర్ట్ అవ్వకూడదు, నాకు తీయని మాటలే చెప్పు, నాకు నచ్చేవే చెప్పు, నచ్చనివి చెప్పొద్దు అని అంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, నాకు సంబంధం లేదు, నేను కేర్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకొని నేను ఉంటాను. కానీ నేను కేర్ చేయాలి, నేను బాగుపరచాలి, నేను మిస్అండర్స్టాండింగ్ నుంచి బయట తీయాలి, ప్రాబ్లం నుంచి బయట తీయాలి అంటే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో నీకు నచ్చని మాటలు కూడా వినాల్సి వస్తుంది, నచ్చని కూడా చేయాల్సి వస్తుంది. సో ఓకే అయితే చెప్పు, లేకపోతే లేదు. డాక్టర్ కూడా ఆపరేషన్ చేసే ముందు ఒక ఫామ్ ఇస్తాడు, అందులో మనం సైన్ చేస్తాం, కన్సెంట్ ఫామ్ అంటారు దాన్ని. రైట్? సో ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా అనెస్థీషియా ఇచ్చి మరీ చేస్తాడు. రైట్? సో కొయ్యడం అవసరమే. రైట్? కత్తి ప్రయోగం చేయాల్సి వస్తుంది. నేను ఎవరిని పడితే వాళ్ళని తిట్టను, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసే తిడతా. కొత్త వాళ్ళని ఇప్పుడు ఎస్జిఆర్ జరిగినప్పుడు కొత్తగా వస్తారు కదా, వాళ్ళని తిడితే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మీరేందారంటే మీకు అందరికీ మనకి కొంచెం రిలేషన్షిప్ ఉంది కాబట్టి కొంచెమన్నా ఆలోచిస్తారు, బిఫోర్ యూ కన్క్లూడ్ మీరు ఆలోచిస్తారు కాబట్టి నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా, అందరితో తీసుకోలేము. సో డాక్టర్ కూడా వచ్చిన ప్రతి పేషెంట్కి కత్తి పట్టుకుని కోసే చేస్తానంటే ఫస్ట్ పేషెంట్కి ఒక మంది ఇస్తే కొంచెం తగ్గితే ఆయనకు నమ్మకం వస్తుంది, డాక్టర్ నాకు తగ్గించుకోవడానికే ఏదైనా చేస్తున్నాడు అనేసి. సో రిలేషన్షిప్లో కూడా దగ్గర వాళ్ళు అయినా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. అంటే వాళ్ళకి హెల్ప్ చేసామా, వాళ్ళని బాగా చూసుకున్నామా, ఎప్పుడన్నా అంత డిపాజిట్ చేస్తే ఎమోషనల్గా అప్పుడు విత్డ్రా చేయొచ్చు. అంటే కోపంగా మాట్లాడడం అంటే విత్డ్రా చేయడం, ప్రేమగా మాట్లాడడం అంటే డిపాజిట్ చేయడం. డిపాజిట్ చెయ్యందే విత్డ్రా చేయలేం కదా. అవును ప్రభు. ఒకరితో ప్రేమగా ఉంటేనే వాళ్ళపైన కోపం చూపెట్టగలము, బయట వాళ్ళపైన కోపం చూపెడితే ప్రేమ చూపించకుండా వాళ్ళు ఒప్పుకోరు.
నువ్వెవరు, నా అవును పరిస్థితి ఏంటో తెలుసా నీకు, నేనేంటో తెలుసా అనేసి ఆ ఈగో ఇష్యూకి వెళ్ళిపోతుంది. సో అవును రిలేషన్షిప్స్లో కూడా దగ్గర వాళ్ళైనా సరే అనస్థీషియా ఇచ్చి కన్సెంట్ తీసుకొని అప్పుడు ఆపరేషన్ చేయాలి. ఓకే అప్పుడు ప్రభుజీ. కొంచెం నొప్పి అవుతుంది, బట్ తప్పదు. అవును అవును నిన్న ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా ప్రభుజీ, అప్పటికే టైం అయిపోయింది. ఉమ్, ఇప్పుడు మనం మన కర్మానుసారం మనం కర్మలు చేస్తూ ఉండాలి. ఓకే. ఆ తప్పదు, అది ఎవరం తప్పించుకోలేము. మరి ఇక్కడ కర్మలు చేస్తున్నప్పుడు మరి స్వర్గము నరకము ఇదే ఇలా వెళ్ళడం ఎందుకు? అన్ని కర్మలు మనం ఇక్కడ చేసుకుంటాం కదా, మళ్ళీ చూడండి నరకానికి ఎందుకు వెళ్ళిపోతారు? నరకంకి వెళ్ళడము ఇప్పుడు అదే పిల్లాడిని ఇంట్లోనే పెట్టి చదివించవచ్చు కదా, స్కూల్కి ఎందుకు పంపిస్తాం? అయ్యే బుక్స్, అయ్యే సిలబస్ నాకు తెలుసు, నేను ఆల్రెడీ చదివినా కదా. నేను స్కూల్లో ఎందుకు పంపించాలి? మా అబ్బాయిని ఇంట్లోనే చదివించవచ్చు కదా. చదివించలేము. అక్కడైతే అన్ని చెప్తారు కాబట్టి టీచర్స్ వాళ్ళ రైట్. భయం ఉంటుంది. మనం భగవంతుడు చెప్పలేని భగవంతుడు ప్రతి చోట ఉంటాడు కదా, మరి యాత్రకు ఎందుకు వెళ్ళాలి నేను? రైట్. సో అన్నీ ఒకే చోట మనం చేయలేము, అలాగే అన్ని కర్మల్ని ఒకే చోట ఉండి మనం అనుభవించలేము. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వాడికి ఇంట్లో పెట్టి శిక్ష వేయలేము, వాడిని జైల్లో పెట్టాల్సి వస్తుంది. రైట్. అలాగే ఒక వ్యక్తి మంచి పని చేసినప్పుడు, ఇప్పుడు కొందరు మార్కెటింగ్లో ఇది ఇన్సెంటివ్స్ ఉంటాయి, మీరు ఈ టార్గెట్ అచీవ్ చేస్తే మీకు సింగపూర్ పంపిస్తాము, మలేషియా పంపిస్తాము, అటు ఈ ట్రిప్కి ఇటు ట్రిప్కి. ఎందుకు పంపిస్తారు వాళ్ళు? ఎందుకంటే మీరు బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఇంట్లోనే ఉండి మీరు ఎంజాయ్ చేయండి అని అంటే దట్ ఈస్ నాట్ గుడ్. సో మిమ్మల్ని మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి ఆ ట్రిప్కి, వెకేషన్కి వెళ్ళండి అనేసి. ఈవెన్ నార్మల్ జాబ్లో కూడా ఎల్టీఏ ఇస్తుంటారు, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అనేసి. ఏంటంటే మీరు ఇంకా సుఖాన్ని అనుభవించడానికి మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళండి, మీరు ఇంకా దుఃఖాన్ని అనుభవించడానికి ఇంటి నుంచి జైల్లో వేయండి. సో అన్ని కర్మల ఫలితాలు ఇంట్లోనే కూర్చొని ఒకే చోట కూర్చొని తీసుకోలేం కదా, అలాగే భూలోకంలోనే ఉండి అన్ని కర్మలకి ఫలితాలని మనం అనుభవించలేము. ఎందుకంటే అది అనుభవించడానికి సూటబుల్ ఎన్వైరన్మెంట్ కావాలి, సూటబుల్ బాడీ కావాలి. ఇప్పుడు మీరుండే బాడీని నూనెలో వేయించామనుకోండి చనిపోతారు కదా, కానీ అదే నరకంలో యాతన శరీరం ఇచ్చినప్పుడు నూనెలో వేయించేస్తే ఏం కాదు, కష్టం ఉంటుంది కానీ చనిపోరు అనమాట. అలాగే మీకు ఒక 1000 రసగుల్లాలు తినాలని ఉంది, కానీ కడుపు సరిపోదు ఇక్కడ. స్వర్గంలో అయితే ఆ శరీరానికి ఎంత ఇచ్చినా అరిగించుకోవచ్చు, భోగ శరీరం ఉంటుంది కాబట్టి మంచిగా. సో అక్కడ వేరే ఉంటుంది. సో సుఖాలు దుఃఖాలు అనుభవించే రేంజ్, ఎన్వైరన్మెంట్ రెండు చేంజ్ అయితేనే ఎగ్జాక్ట్గా అన్నీ ఏదైతే రావాలో మీ అకౌంట్లో అవన్నీ ఇవ్వగలము, లేదు అంటే లేదు. సో అందుకనే అన్నీ ఒకే చోట ఉండి మనం అనుభవించలేము. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాలు హరే ప్రణామం. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. So thank you very much Mataji and Prabhuji. So we will